born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శివాన్వితాయే చ శివాన్వితాయ నమ శివాయ చ నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అయితే మనకి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో భాగంగా క్షీరాబ్ది ద్వాదశి కూడా ఒకటి ముఖ్యమైన రోజుల్లో. ఆ రోజున విశేషంగా తులసి అమ్మ కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు చాలా మంది. కొంతమంది అంటే ఈ కళ్యాణం చేయాలి అని అంటే ముందర వాళ్ళు మన కుటుంబంలో ఎవరో ఒకరు చేసి ఉండాలేమో, ఇది కూడా వంతెన ప్రకారంగా చేయాలేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజంగా ఈ విధానం అంతా కూడా అలా వంతెన ఉంటేనే చెయ్యాలా, లేదు అంటే ఎవరైనా చేసుకోవచ్చా? అసలు ఆ రోజున పొద్దున్న నుంచి మనం పాటించాల్సిన నియమాలు ఏంటో వివరించండి. సరే అమ్మా. క్షీరాబ్ది ద్వాదశి ముందుగా ఎలా వచ్చింది? పాల సముద్రం మనకి మదనించేటప్పుడు అమ్మవారు వచ్చింది, లక్ష్మీ అమ్మవారు వచ్చింది అని చెప్తాను. అవును. మహాలక్ష్మి అమ్మవారు కలశాన్ని పట్టుకొని, స్వర్ణ కలశాన్ని పట్టుకొని పాల సముద్రం నుండి బయటికి వచ్చారు, ఉద్భవించారు. ఆ రోజు మహావిష్ణువు మహాలక్ష్మి యొక్క అమ్మవారి కళ్యాణంగా కూడా చెప్పబడుతుంది. మహాలక్ష్మి ఉద్భవించిన రోజుగా కూడా మనకి చెప్పబడింది శాస్త్రంలో. తులసి కళ్యాణం అనేది అందరూ చేసుకునే వీలుంటే చేసుకోవచ్చు, చేసుకోకూడదు అనేదేం లేదు. ఓకే, చేసుకోకూడదు అనేదేం లేదు. మనకి చేసుకోగలము అంటే చేసుకోవచ్చు, లేదు అని అంటే తులసి పూజ మాత్రమే ఆ రోజు చేసుకోవచ్చు. చేసుకోలేని వాళ్ళు, కళ్యాణం అదంతా చేసుకోలేని వాళ్ళు తులసి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు కళ్యాణము అని అంటే మామూలుగా ఏదైతే వివాహం జరుగుతుంటుందో తంతు అంతా కూడా ఆ తంతు అంతా ఆచరించాల్సిందేనా తులసి కళ్యాణంలో కూడా? దేవాలయాల్లో ఆచరిస్తారు, మనం ఇళ్లలో ఆచరించలేం. వివాహ తంతు అంతా ఆచరించాల్సిందే తులసి కళ్యాణంలో కూడా. కళ్యాణం అంటేనే వివాహ తంతు అంతా ఉంటుంది, దేవాలయాల్లో ఆచరిస్తారు, శాస్త్రోక్తంగా దేవాలయంలో చేసుకుంటారు. ఇళ్లలో అలా చేసుకోలేం కదా మన గృహంలో. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే తులసి కోటలో ఉసిరి చెట్టుని తీసుకొచ్చి పెట్టుకొని మనం ఇద్దరికి కలిపి పూజ చేస్తున్నాం. తులసి దామోదరుడికి కలిపి పూజ చేస్తున్నాం. ఉసిరి చెట్టు అంటే మనం దామోదరుడికి సంకేతంగా మనం భావిస్తాం ఆ రోజు. ఎలా చేసుకోవాలి, ఎన్ని దీపాలు పెట్టుకోవాలి, పూజా విధానం, పంచోపచార చేయొచ్చు. ఓకే, పసుపు కుంకుమ గంధము పూలు అక్షంతులు దీపారాధన, షోడశోపచార పూజ చేయొచ్చు. ముందుగా చేయాల్సింది ఏంటి అని అంటే మనం తులసి కోటని శుభ్రపరచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇళ్ళలో శుభ్రంగానే పెట్టుకొని ఉంటారు. ఇంకా కొంచెం రంగులు వేసుకొని దాంట్లో దామోదర వృక్షం ఉసిరి చెట్టు పెట్టుకొని ఇంకా షోడశోపచార పూజ, దామోదర అష్టకము, తులసి అష్టకము, ఇవన్నీ గృహంలో చేసుకోవచ్చు. ఏం చేస్తారు అంటే ఒకటి మంగళసూత్రం రెడీ చేయండి, పసుపు తాడు, పసుపు కొమ్మ, ఓకే, 9 పోగులు కానీ 11 పోగులు కానీ ఇంట్లో రెడీ చేసి ఉసిరి చెట్టు దగ్గర ఉంచాలి. వివాహం ఇంట్లో చేయలేం కాబట్టి తీసుకొని పూజ అనంతరం దామోదర వృక్షానికి తాకిచ్చి తులసి వృక్షంలో చెట్టులో మనం పెట్టాలి, కట్టచ్చు. తులసి అమ్మవారికి చీర అయితే చీర పెట్టుకోవచ్చు తాంబూలంలో, లేదా 2 బ్లౌజ్ పీసులు, గాజులు. ముందుగా ఎందుకు చేయాలి ఇది అంటే శాస్త్రంలో మనకు ఒక కథ చెప్పింది. ఏంటండి? అంబరీషుడు అని ఒక రాజు ఉంటాడు. ఆయన ఏకాదశి వ్రతాలు అన్నీ చేస్తుంటారు అనమాట. ద్వాదశి, ఏకాదశి వ్రతం అయిపోగానే ద్వాదశి వస్తుంది మనకి. ద్వాదశి రోజు ఆయన ఎవరో ఒకరికి అతిథి భోజనం పెట్టే ఆయన ఏకాదశి వ్రతాన్ని విరమణ చేస్తారు. ఆ టైంలో దుర్వాస మహర్షి కనిపిస్తారు. గొప్ప మహర్షి, నేను ఆహ్వానిస్తున్నాను, మీరు అతిథిగా రావాలి, భోజన స్వీకారం చేయాలి, మీరు వచ్చి భోజనం చేస్తేనే నేను ఏకాదశి వ్రతాన్ని విరమణ చేయగలను అని చెప్తారు. సరే అని చెప్పేసి దుర్వాస మహర్షి స్నానానికి నదికి వెళ్తారు.
ఇక్కడ ఏకాదశి వ్రతం చేసే వాళ్ళు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ద్వాదశి తిథి అయిపోయే లోపే భోజనం చేయాలి. అంటే మేము ఏకాదశి వ్రతం చేసాము, ద్వాదశి మరుసటి రోజు ఏ టైం కంటే ఆ టైంకి తింటాము అంటే మనం ఏకాదశి వ్రతం చేసిన ఫలితం రాదు. ద్వాదశి తిథి అయిపోయే లోపే మనం భోజనం చేయాలి. ఒకవేళ ఉదయం 6 గంటలకే తిథి అయిపోతుందంటే 6 గంటల లోపే భోజనం చేయాలి. ఓకే, ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సిందే, ఫలితం రాదు. ఇంకా దుర్వాస మహర్షి స్నానానికి వెళ్తారు, లేట్ అయిపోతుంటుంది. రాజు అరే ఏకాదశి తిథి వస్తుంది, ఎలా నేను వ్రతం ద్వాదశి తిథి అయిపోతుంది, నేను వ్రతం భంగం కలుగుతుంది కదా ఇప్పుడు ఏం తీసుకోకపోతే అని ఆయన్ని మనసులో తలుచుకొని గంగ స్వీకరిస్తారు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం అవ్వలేదు, ఏకాదశి ఉపవాసం ఉన్నాం, ఈరోజు పొద్దున్న నుంచి ఏకాదశి ఉంది అనుకోండి, ద్వాదశి అయిపోయే లోపు అని అంటే రేపు పొద్దున్న వరకు ఏకాదశి ఉంటుంది, ఎల్లుండి ద్వాదశి అయిపోతుంది కదా, అంటే 2 రోజులు ఉపవాసం ఉండాలి ఇక్కడ? ఒక్కరోజే. ఇప్పుడు ఏకాదశి తిథి మనకి సూర్యోదయం అప్పుడు ఏ తిథి ఉంటే ఆ తిథి ఏకాదశి, ఈ రోజు అంతా ఉపవాసం ఉంటాం. ఈ రోజు ఏకాదశి అయిపోతే మరుసటి రోజు ద్వాదశి వస్తుంది కదా, ప్రారంభం అవుతుంది కదా. అవును, అయిపోయే లోపు అన్నారు. అయిపోయే లోపు అంటే అయిపోయే లోపు మీరు ఎప్పుడైనా తినచ్చు. ఓకే, స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఎప్పుడైనా తినచ్చు. అంటే రేపు ఏకాదశి ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో, ఎండ్ అయిన తర్వాత ద్వాదశి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడైనా తినచ్చు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క టైం మనకి ఏమైతుందంటే ఏకాదశి మధ్యాహ్నం నుండి రావడము, అవును, మరుసటి రోజుకి అర్లీగా అయిపోయి ద్వాదశి వచ్చేయడము, అర్లీగా ఉదయాన్నే 6కి 7కే ద్వాదశి తిథి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమైపోతుంది ద్వాదశి తిథి కూడా త్వరగా వచ్చేస్తుంది, నైట్ వచ్చేసి అలా. ఓకే, అలాంటి టైంలో ద్వాదశి తిథి అయిపోయే లోపలే చేసుకోవాలి. కొంతమంది మరి ఏకాదశి ద్వాదశి 2 రోజులు చేసేవారు ఉంటారు చాలా వరకు, అప్పుడు ఎట్లా చేయొచ్చు? ఏకాదశి తిథి వ్రతం ఎలా చేయాలి అంటే ముందు దశమి రోజు నైట్ ఏమి తినకూడదు, పలహారం మాత్రమే స్వీకరించాలి. ఏకాదశి అంతా ఉపవాసం ఉంటాం మనం, రైస్ ఏది తీసుకోకూడదు, అన్నం, టిఫిన్స్ ఆరోగ్యరీత్యా తినచ్చు, పలహారం ఆరోగ్యరీత్యా. ఏ ఉపవాసం ఏ పూజ అయినా ఆరోగ్యరీత్యా చేయాలి. ముందుగా మనం ఇది గమనించుకోవాలి. ఏకాదశి మరుసటి రోజంతా ఉపవాసం చేస్తాం, ద్వాదశి పొద్దున్నే స్టార్ట్ అవుతాం. మనం చేసుకొని పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టుకొని ప్రసాదంగా తినేసేయచ్చు. ద్వాదశి రోజు ఉపవాసం లేదు 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 ఓకే, ఉండకూడదు కూడా. ఏకాదశి వ్రతం ఫలితం రాదు. మనం ఏకాదశి వ్రతము అంటే దశమి రాత్రి నుండి ఏకాదశి అంతా ద్వాదశి ఉదయం వరకు పూజ అయిపోగానే మనం భుజించాలి, తినేసేయాలి. కొంతమంది చెప్తూ ఉంటారు కదా మామూలుగా, అంటే ఉపవాసం ఉన్న ముందు రోజు కదా అని చెప్పి ఆత్రంగా ఇంకా అయిపోగానే పొద్దున్నే వెంటనే దీపారాధన అయిపోగానే తినేయొద్దు, లంచ్ టైం వరకు ఆగి ఖచ్చితంగా లంచ్లోనే మళ్ళీ తినాలి అని చెప్పి. అంటే ఉదయం పూజ అయిపోగానే తినేయాలి ద్వాదశికి అయితే. అంటే హెవీగా తినకూడదు. మనం ముందు రోజంతా ఉపవాసం ఉంటాం కాబట్టి నార్మల్గా, అంటే అది శాస్త్రానుసారంగా మనం కొంచెం స్వీకరించాలి, అన్నాన్ని స్వీకరించాలి. ఎందుకంటే ఏకాదశి అంతా మనం అన్నం తినం కాబట్టి అన్నాన్ని మాత్రమే తినాలి ద్వాదశి రోజు. మళ్ళీ టిఫిన్ అది చేస్తారంటే చేయకూడదు, టిఫిన్ ప్లేస్ లో అన్నమే తినాలి. కొంచెమైనా తీసుకోవాలి, హెవీగా తీసుకోకూడదు. ఓకే ఓకే, అలా. మరి ఇప్పుడు ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి రోజున ముఖ్యంగా ఇప్పుడు ఈ పూజ అంతా మీరు చెప్పిన ఈ విధానం అంతా ఆచరించడం సాయంకాల సమయంలోనేనా, ఉదయం కూడా చేసుకోవచ్చా? సాయంకాల సమయంలోనే. సాయంకాలం అంటే ఆ రోజు పొద్దున్న నుంచి ఉపవాసంలో ఉండాలా? ఉండాలి. ముందు ఏకాదశి రోజు ఉన్నాము, ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ద్వాదశి కంప్లీట్ అవ్వక ముందే తినేయాలి అని అంటున్నారా? కంప్లీట్ కాకనే తినేయాలి. ఇప్పుడు ఉదయం మనకి ద్వాదశి వచ్చేసి ఉంటుంది, అవును, సాయంత్రానికి ఉండదు, మనం తినేసేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ పూజ ఒకవేళ ఎర్లీగా అయిపోతుంది అనుకోండి ద్వాదశి, ఒకవేళ సాయంకాలం ద్వాదశికి ఉపవాసం చెప్పలేదు, తినేసి సాయంత్రం పూజ చేసుకోవాలి. ఓహో, తినేసి చేయొచ్చు పూజ అంతా, ఈ కళ్యాణం అంతా తినేసి, ఎందుకంటే సాయంత్రమే చేస్తారు కాబట్టి తినేసే చేసుకోవాలి. ద్వాదశికి ఉపవాసం ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఇలా ఆ రాజు మనం కథలో అంబరీషుడు గంగ స్వీకరిస్తాడు. దివ్య దృష్టితో దుర్వాస మహర్షి అంతా దీన్ని గమనిస్తారు. వచ్చి రాజు పైన కోపగించుకొని చాలా యుద్ధం చేసినట్టుగా, ఇంకా నేను నిన్ను సంహరిస్తాను అన్నట్టుగా శాపనార్థాలన్నీ పెట్టేస్తారు. ఎవరిని శరణు కోరాలి ఇంకా రాజు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా మీకు తెలుసు, ఇలా జరిగింది అని బాగా ఏడ్చి ఇది చేసేస్తారు. ఎందుకు ఇలా నాకు
నేను మీ మీద భక్తితోనే చేస్తాను, నేను అతిథికి అగౌరవపరచలేదు, మీ మీద భక్తితోనే నేను ఇలా చేస్తాను, నేనేం భోజనం కూడా చేయలేదు, గంగ మాత్రమే స్వీకరించాను, మీకు తెలియదంటూ ఏమీ లేదు అని విష్ణుమూర్తి దగ్గర వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఒక సుదర్శన చక్రాన్ని దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తారు. అంటే భక్తుల కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం ఈ కథ. దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తే ఒకసారి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగం చేసిన తర్వాత దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు, ఆయనకు కూడా లేదు అంటారు. ఇంకా దుర్వాస మహర్షి పరిగెత్తి 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 పోయి శివుడి దగ్గరికి వెళ్తాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, మేమేం చేయలేమని చెప్తారు. ఇంకా లాస్ట్కి నారద ముని ఇలా అంబరీషుడి దగ్గరికే వెళ్ళు అని చెప్తారు. ఇంకా దుర్వాస మహర్షి ఈయన దగ్గరికి, రాజు దగ్గరికే వచ్చి ఎలాగైనా నన్ను ఈ సుదర్శన చక్రాన్ని నుండి నా ప్రాణాన్ని కాపాడు, ఇప్పుడు నువ్వు వేడుకుంటే తప్పితే మీ స్వామి ఇది ఆగేలాగా లేదు అని చెప్పేసి ఆ రాజుని ప్రాధేయపడతాడు, వేడుకుంటాడు. ఇంకా మళ్ళీ అంబరీషుడు విష్ణుమూర్తిని ఏదో తెలుసో తెలియక తప్పు జరిగిపోయింది స్వామి, వదిలేయండి, మీరు కొంచెం శాంతపరచండి, మీరు శాంతింపజేసి ఆ సుదర్శన చక్రాన్ని వెనక్కు తీసుకోండి ఆయన పైనుండి అని చెప్పేసి వేడుకుంటాడు. దాని తర్వాతనే మనకి ఈ క్షీరాబ్ది ద్వాదశి వెలుగులోకి వచ్చింది. అది ఇది ఈ వృత్తాంతం అంతా క్షీరాబ్ది ద్వాదశి రోజు జరిగింది. ఓకే. అంటే భక్తుల కోసం భగవంతుడు వస్తాడు ఉంటాడు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం అన్నమాట. అంటే ఈ రోజున ఈ కథ వినటం కానీ చదవటం కానీ చేయటం వల్ల ఫలితం ఉంటుందంటారా? ఉంటుంది. ఇప్పుడు ఈ మనకి కార్తీక మాసంలో ప్రతిరోజు ముఖ్యమైనది, విశేషమైనది. మనం ఏం చెప్తాం? భగవత్ ఆరాధననే చెప్తాం. అవును, భగవద్ ధ్యానం. ఏది చేసినా, శ్రవణం చేసినా, విన్నా, చూసినా మంచి ఫలితమే వస్తుంది. ఈ రోజు కూడా ఈ కథ విన్నా, మనం భగవంతుని గురించి తెలుసుకున్నా, కృష్ణుడి గురించి విన్నా, ఏది చేసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు పూజా ప్రాసెస్ చెప్తున్నాం కదా, మనము షోడశోపచార పూజ అంతా ఇచ్చుకొని మనం ముత్తైదులకి తాంబూలం ఇస్తాం. అందరూ 2 జాకెట్ పీసులు, పళ్ళు అలా ఇస్తారు. ఈసారి ఉసిరికాయలు ఇవ్వండి దానం. అవునా? 2 ఉసిరికాయలు. ఎందుకని? మనకి సాక్షాత్తు జగద్గురువులకే బ్రాహ్మణ ఆవిడ ఎండిపోయిన ఉసిరికాయ దానం ఇచ్చి జగద్గురులే స్వీకరించారు. కనకదార స్తోత్రం. అవును, బంగారు ఉసిరికాయలు వర్షం కురిసింది. మనం కూడా ఉసిరికాయలు దానం చేస్తే ఈరోజు అలాంటి బంగారు ఉసిరికాయల వర్షం భగవంతుడి అనుగ్రహంతో మనకి కురిపిస్తుంది. అంటే ముత్తైదులకు వాయనం ఇచ్చేటప్పుడైనా లేదంటే బ్రాహ్మణ్స్ కూడా ఎవరికైనా కూడా ఉసిరికాయలు దానం ఇవ్వండి. తాంబూలంలో ఉసిరికాయలను చేర్చుకోవాలి. మనకి ఏదైనా ఈ కాలంలో ఉసిరికాయలు దానం ఇవ్వడము, తినడము అనేది శాస్త్రము, సైన్స్ రెండు. మనకు జబ్బులు ఎక్కువ, వీటి నుండి మనం తప్పించుకోవడానికి ఉసిరికాయని తినాలి అంటారు. మనకి చాలా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఉసిరికాయ తినడం వల్ల. ఈ సీజన్లోనే ఎక్కువ వస్తాయి అవి. అవును, అందుకే మనకి సీజనల్ ఫుడ్స్ తినాలి అంటాం. ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ కానీ తీసుకోవాలి అంటారు, మన బాడీకి సెట్ అవ్వడానికి, మనకి ఏవి అనారోగ్యం చేయకున్నట్టు ఉండడానికి. ఇలా తాంబూలంలో ఉసిరికాయలను చేర్చి మనం తాంబూలం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరానికంతా మీ ఆర్థిక పురోగతి చాలా మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా అదే, ఉసిరికాయలను మనం తాంబూలంలో 2 ఉసిరికాయలే. ఓకే. లేదా మేము ఎక్కువ మంది వస్తారు అని ఒకటైనా ఇవ్వండి, దానం ఉసిరికాయలు దానం చాలా మంచిది. ఓకే. అంటే ఇక్కడ తీసుకోకూడదు అని మరి కొంతమంది ఆలోచిస్తారంటే మీరు సంతోషంగా తీసుకోవచ్చు ఉసిరికాయ దానం. తీసుకున్నా మంచిదే, ఇచ్చినా మంచిదే. లక్ష్మీదేవి వాళ్ళకి కూడా చాలా మంచిది. ఓకే. జగద్గురులే తీసుకున్నారంట, మనం ఎంత చెప్పు, అది ఎండిపోయిన ఉసిరికాయ తీసుకున్నారు ఆయన దానం. అవును, అవునా కదా? అంతటి వాళ్ళే దానంగా తీసుకున్నప్పుడు మనం తీసుకోవడంలో అసలు మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎలాగో ఉసిరికాయ దానం ఇవ్వడము అని అంటే మనం ఆర్థికంగా డెవలప్ అవడం కోసం, అంటే దీనికి సంబంధించిన స్తోత్రమే కనకదార, అది కూడా చేసుకోవచ్చు. అది చేసుకున్నా కూడా చాలా మంచిది. ఉసిరికాయల దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఓకే. ఒక శ్లోకం కూడా ఉంది, ఒక 16 సార్లు చేసుకున్నా కూడా చాలా మంచిది. ఏంటండి ఆ శ్లోకం? తులసి శ్రీ సఖి ప్రియే శివే పాపహరణి నమస్తే నారదానుతే నారాయణి ప్రియే
ఈ శ్లోకం 16 సార్లు మనం తులసి కోట వద్ద చదువుకున్నా కూడా చాలా మంచిది, నిత్యము చదువుకున్నా చాలా మంచిది. ఓకే, అంటే ఈ కార్తీక మాసంలోన విడిగా కూడా? విడిగా నిత్యం మనం తులసి ఆరాధన చేస్తాం కదా, ఉదయాన్నే లేచి దీపం పెట్టుకుంటాం, 16 సార్లు చదువుకున్నా చాలా మంచిది. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఇది ఇస్తున్నప్పుడు చేయాలా, లేదు అంటే పూజ చేస్తున్నప్పుడే చేయాలా ఆ రోజున విశేషంగా? ద్వాదశి రోజు పూజ అయిపోయిన తర్వాత చేయొచ్చు, లేదా తులసి కోటకు మనం ప్రదక్షిణ చేస్తాం. ముందుగా ఒక విషయం ఏంటంటే అందరూ ప్రదక్షిణ చేసే విధంగానే తులసి కోటను పెట్టుకోండి ఆ రోజు మాత్రం. అంటే ఒక మనం గోడకు పెట్టేస్తాం కదా, ఇది మాత్రం ఖచ్చితంగా ఆ రోజు మనం ప్రదక్షిణ చెయ్యాలి, తులసి ప్రదక్షిణ. కానీ ముందర చేస్తాం తిరిగేటట్టు చేయకపోయినా? అలా కాకున్నట్టు దీనికి రీప్లేస్ ఏం లేకోకుండా దామోదరుడికి తులసికి మనం ప్రదక్షిణ చేసేలాగే అరేంజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చా? ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చు. మధ్యలో మనం ప్రదక్షిణ చేసే టైంలో ఈ మంత్రం శ్లోకం చెప్పుకున్నా కూడా సరిపోతుంది. ఎన్ని ప్రదక్షిణలు చేయొచ్చు అంటారు? 3, 5, 1 ఏది చేసినా భక్తి కొలది కదా. మరి 16 సార్లు తిరగొచ్చు అంటారా? చదువు అందరూ 16 సార్లు తిరగలేరు కదా. ఏముందండి, అక్కడక్కడే కదా. అందరు తిరగలేరు కదమ్మా, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. మనం ఏ పూజ చేసినా భక్తి, శ్రద్ధ, ప్రేమ ఇవి ఉండాలి భగవంతుని పైన. అవును, అంతే. ఓకే, ఇలా చేసుకుంటే చాలా మంచిది క్షీరాబ్ది ద్వాదశి రోజు. ఓకే, తిని ఆచరించవచ్చు ఈ పూజ, నియమం అయితే ఏమీ లేదు. ఏం లేదు. అండ్ ముత్తైదువులకి వాయనంతో పాటు ఉసిరికాయలు దానం ఇవ్వాలి, ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి. అక్కడక్కడే కాదు, చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయాలి. ఈ 3 నియమాలు కాస్త దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సంతోషం అండి. నిజంగా చక్కటి విధానాన్ని అయితే వివరించారు. నేనే అనుకుంటున్నా మనసులో మంచి రెమెడీ ఏదో ఒకటి తీసుకొస్తారు కదా మా అందరి కోసం, ఏమైనా తెచ్చారా లేదా అని అడిగారు. అయితే నిత్య దీపారాధన విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖచ్చితంగా నిత్య దీపారాధన జరగాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ దీపారాధన సరే ఎవరో ఒకరు చేస్తారులే అనుకుంటే మళ్ళీ ఇందులో కూడా రకరకాల సందేహాలు, ఇలా చేస్తే తప్పేమో, అలా చేస్తే తప్పేమో అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి అసలు చేయని దానికన్నా చేస్తే బాగుంది కదా అనే ఒక ఆలోచనతో వెళ్తే బాగుంటుంది, కానీ ఈ అనుమానాలతో పూజలు చేయకూడదు. అసలు నిజంగా నిత్య దీపారాధన అనేసరికి ఈ నూనె వాడొచ్చా, ఇన్ని ఒత్తులు వేయాలా, ఈ సమయంలోనే చేయాలా, హస్బెండ్ చేయాలా, వైఫ్ చేయాలా, ఇంట్లో ఎవరైనా చేయొచ్చా, రకరకాల సందేహాలు. ఒక్కసారి వాటి గురించి వివరణ ఇవ్వండి. సరే అమ్మా, ఫస్ట్ దీపారాధన ఎలా వెలిగించాలి? ఫస్ట్ మన మనస్సులో జీవన జ్యోతి అనేది వెలగాలి. మన మనస్సులో ఫస్ట్ మనం దీపజ్యోతిని వెలిగించుకుంటే మనం ఆటోమేటిక్గా నిత్య దీపారాధన చేసుకుంటాం ఇంట్లో. మనం లేచి ఈ టైంకే చేయాలి అనేది ఒక డిసిప్లైన్గా ఒక సంకల్పం చేసుకోవాలి. నిత్య దీపారాధన ఏ వేళకంటే ఆ వేళకు చేసేద్దాంలే, ఏ వేళకు పడితే ఆ వేళకు లేచి దీపం పెట్టేదే కదా, ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే మనం దీపం పెడుతున్నాము అంటే అది మన ఇంటికి లక్ష్మీ కళను తెస్తుంది, మన ఇంటికి రక్షగా ఉంటుంది ఒక దీపం అనేది, దీప జ్యోతి కాంతి అనేది. ఇంట్లో ఒక వారం రోజులు దీపం పెట్టకపోతే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయిపోతుంది. మనం పెద్ద పెద్ద స్తోత్రాలు, పారాయణాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిత్యం దీపారాధన ఎలా చేసుకోవాలి? సూర్యోదయానికి మునిపే చేసుకోవాలి నిత్య దీపారాధన. లేదు అలా కొంచెం వేలు కాదు, బిజీ షెడ్యూల్లో ఉన్నాము, 7 లోపు ఎవరు చేయాలి? ఇంటి యజమాని దీపం పెట్టాలి, చాలా మంచిది. వీలు కానప్పుడు ఎవరైనా దీపారాధన చేయొచ్చు. వీళ్ళే ఖచ్చితంగా చేయాలి అనేదేం లేదు. ఓకే, వాళ్ళు చేస్తే చాలా మంచిది. వాళ్ళు చేయనప్పుడు వైఫ్ చేసుకోవచ్చు, భార్య. అంటే ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది, హస్బెండ్ కనుక చేస్తే అది అందరికీ వర్తిస్తుంది కుటుంబానికి, భార్య చేస్తే ఒక తనకే వర్తిస్తుంది, అలాంటప్పుడు మిగతా వాళ్ళ క్షేమం గురించి కూడా ఆలోచించాలి కాబట్టి యజమానే ఖచ్చితంగా చేయాలి అంటుంటారు కదా. అంటే భార్య కుటుంబ క్షేమం గురించి ఆలోచన చేయదా? ఆలోచిస్తుంది, కానీ చేసిన ఫలితం మాత్రం తనకొక్కదానికే వర్తిస్తుంది అంటారు. ఎవరు చూసారండి? మనం చూసామా? చెప్తూ ఉంటారుగా రకరకాలుగా, ఒక్కొక్క రకంగా. కానీ భార్య ఆలోచన చేయదా? చేస్తుంది. అసలు ఫస్ట్ తన గురించి తాను కన్నా కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. భార్య అంటే తల్లి తర్వాత తల్లి, అలాంటిది ఇంటికి యజమానురాలు, గృహలక్ష్మి గృహే అన్నారు. అలాంటి గృహలక్ష్మి ఆలోచన చేయదా? చేస్తుంది. ఇక్కడ మెయిన్ వీళ్ళు పెడితే మంచిదా
యజమాని పెడితే మంచి, యజమాని పెట్టాలి, శాస్త్రంలో యజమాని పెట్టాలి అనేది ఉంది. ఎందుకంటే అది కూడా ఎందుకు, అబ్బాయిలకి అంత డిసిప్లిన్ ఉండదు, మెయిన్గా వాళ్ళంతా పాటించలేరు అనే ఒక దాంతో వాళ్ళు కూడా డిసిప్లిన్గా ఉండాలి, వాళ్ళు కూడా మన శాస్త్రాలని పూజలను అన్నీ తెలుసుకోవాలి, వాళ్ళు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేయాలి వీటన్నిటిలోనూ అని ఇది పెట్టారు. ఓకే, వాళ్ళు పెడితే చాలా మంచిది. కానీ ఆడవాళ్ళు పెడితే ఆడవాళ్ళకే ఉంటుంది అనేది అబద్ధం. ఓకే, ప్రతి ఇల్లాలు వాళ్ళ ఇంటి బాగు గురించి ఆలోచిస్తుంది. ఆమె దీపం పెట్టి నేను ఒకటే బాగుండాలని అనుకోదు కదా. ఒకవేళ స్వార్థంగా ఆమె ఒకటే బాగుండాలి అనుకుంటుంది, అనుకున్నా కూడా ఆమె బాగుండాలి అంటే ఆమెను ఎవరు చూసుకుంటారో వాళ్ళ భర్తనే చూసుకుంటారు, ఆటోమేటిక్గా ఆయన బాగుంటాడు. ఓకే, అవునా కదా. ఒకవేళ స్వార్థంగా ఆలోచన చేసినా కూడా. ఇప్పుడు దీపం ఎలా పెట్టాలి, ఈ కన్ఫ్యూజన్ అందరిలో చాలా ఎక్కువైపోయింది. ఆ నూనె, ఈ నూనె, ఇన్ని ఒత్తులు, అన్ని ఒత్తులు అని. 3 ఒత్తులు వేసుకుంటే త్రిమూర్తులకి సంబంధం. ఓకే, ఒక్కొక్క ఒత్తి బ్రహ్మ, విష్ణువు, శివుడు. 3 ఒత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు, 2 ఒత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు, 1 ఒత్తి పెట్టరాదు, వేయకూడదు. ఓకే, ఇంకా 4, 5 అనేది అది మన ఇష్టం. అది ఇంకా అది అంటే వెయ్యొచ్చా, అట్లా వెయ్యొచ్చు వేయకూడదు అనే విషయం పక్కన పెడితే మన ఇష్టం అంతే. అది 6 ఒత్తులు వేసి మంగళవారం పూట పెడతారు సుబ్రహ్మణ్య స్వామికి. ఆయన షణ్ముఖుడు కాబట్టి 6 ఒత్తులతో చేస్తారు. మనం ఏ దేవి దేవతలను ఆరాధిస్తున్నాం అనే దాన్ని బట్టి పోతే నిత్యము మనము 3 ఒత్తులతో కానీ 2 ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోవచ్చు. నువ్వుల నూనె వాడుకోవచ్చు. ఇప్పుడు వాడే నూనెని బట్టి కూడా అంటే మనకు ఫలితాలు ఉంటాయా? వాడే నూనెని బట్టి ఫలితాలు ఉంటాయా అనేది అయితే నేను చెప్పను. నిత్యము ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే నువ్వుల నూనె వాడుకోవచ్చు. ఆ నూనె ఈ నూనె దానికంటే మనం భక్తితో చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. కానీ చాలా వరకు దీనికి ముందే చెప్పాను, మనం ఫస్ట్ మన మనస్సులో జ్యోతిని వెలిగించుకోవాలి. భగవంతుని పైన నమ్మకం, ప్రేమ. నేను ఇది భగవంతుడు మీరు ఈ నూనెతో పెడుతున్నారా, ఇన్ని ఒత్తులు వేస్తున్నారా, ఇవన్నీ ఏది చూడరండి. ఇదంతా ఏది చూడరు. ఇది మనం డిసిప్లిన్గా ఉండడానికి మాత్రమే ఇదంతా. ఇప్పుడు మనం నిత్యము లేవాలి, దీపం పెట్టుకోవాలి అనేది మనకు ఉంటే మనం ఖచ్చితంగా అర్లీగా లేసి దీపం పెట్టుకుంటాం. మనం డిసిప్లిన్గా ఉండడానికి ఇవన్నీ వచ్చినాయి తప్ప దేవుడు ఇలానే పెట్టండి, ఇలా పెడితేనే నేను చూస్తాను అనేది ఎక్కడా చెప్పలేదు. ఓకే, మనం బాగుండాలనే ఏదైనా కూడా ఎలా పెట్టాలి దీపం. దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా దీపానికి పసుపు, కుంకుమ, అక్షంతులు, పూలతో అలంకరణ చేయాలి. ఏ అలంకరణ లేకోకున్నట్టు దీపం పెట్టకూడదు. ఓకే, అంటే దీపారాధన అయిపోయిన తర్వాతనేనా ఇవన్నీ? ముందే పెట్టి తర్వాతే దీపారాధన చేయాలి. ఓకే, చేసుకున్న తర్వాత ముందుగా మీరు దీపం ఎవరి కోసం పెడుతున్నాం? కుటుంబ క్షేమం కోసం, భగవంతుడి మీద భక్తి. ఆ దీపంలో మనం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాలి. సుబ్రహ్మణ్య స్వామికి సపరేట్గా ఫొటోస్, విగ్రహాలు, విగ్రహారాధన ఇంట్లో తక్కువ. ఆయన దీపజ్యోతిలోనే ఉంటారు. మనము శివుడిని పెట్టుకుంటాం, విఘ్నేశ్వరుని పెట్టుకుంటాం, అమ్మవారిని పెట్టుకుంటాం. సుబ్రహ్మణ్య స్వామి చాలా తక్కువ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆ దీపజ్యోతిలో మనం దర్శించాలి. ఓకే, అలా దర్శించాలి అంటే మన మనస్సు, మన బుద్ధి నిమగ్నమై ఉండాలి. ఏదో దీపం పెట్టేశాము, అవును, ఏది చేసినా భౌతికంగా చేయకూడదు, మానసికంగా చేయాలి. చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే ఇవాళ దీపం పెట్టకపోతే ఏదో అయిపోతుంది అన్నట్టు ఫీల్ అయిపోతారు. అది తప్పు, ఏమీ అయిపోదు. అది మన మైండ్ అంతే. అని ఇవాళ ఇంట్లో దీపం పెట్టాలా, నాకు ఇలా అయింది, ఇవాళ దీపం పెట్టలే, నా మనసు అదోలా ఉంది. దేవుడైతే శాడిస్ట్ అయితే కాదు. నువ్వు దీపం పెట్టకపోయేసరికి నీకేదో చేయడానికి. మన మనస్సు అంతే. మనం మన మనస్సుని మానసికంగా చేయాలి. ఏ పూజ చేసినా ఇప్పుడు మనం పూజ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అంటే మానసికమైన పూజ చేయండి. మీకు ఇంట్లో లేరు, బయట ఎక్కడో ఉన్నారు, మానసికంగా మీరు కూర్చోండి, ఒక చోట ప్లేస్ చూసుకొని కూర్చోండి. నేను మా ఇంట్లో ఉన్నాను, నేను ఇలా దీపం వెలిగిస్తున్నాను, నా ముందు అమ్మవారి పాదాలు, అయ్యవారి పాదాలు ఉన్నాయి, నేను ఇలా అర్చిస్తున్నాను, నేను పాద పూజ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్కి రావాలి ప్రతి ఒక్కరూ. ఓకే, మరి అంటే మానసిక పూజ చేయాలన్నప్పుడు ఈ భౌతికమైన పూజలు, ఆరాధనలు, హడావిళ్ళు ఎందుకు అంటే ఏం చెప్తారు? ఇది దాటిపోతాం, ఇవి చేస్తూ పోతే అక్కడికి చేసుకుంటాం. మొదటి స్టేజ్ అంటే ఇది మొదటి స్టేజ్. ఈ పూజ, వ్రతాలు, నోములు అనేవి మనల్ని మనం డిసిప్లిన్గా పెట్టుకొని
భగవంతుని చేరుకోవడానికి మొదటి స్టేజ్ ఇది. ఓకే. అంటే కొంతమంది ఇక్కడ ఆగిపోతారు, మేము ఈ పూజ చేయకపోతే ఏదో అయిపోతుంది, ఈ దీపం పెట్టకపోతే ఏదో అయిపోతుంది, ఏమీ అవ్వదు. దీన్ని దాటి మనం ముందుకెళ్ళాలి. మన మనస్సులోనే మనం పెట్టుకోవాలి, మన మనస్సుతోనే మనం పూజ చేసుకోవాలి భగవంతుడికి. ఆ స్టేజ్కి రావాలి ప్రతి ఒక్కరు. ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తాం, మనం ఏం చేస్తాం, ఒక మూలను కూర్చొని కృష్ణారామ అనుకో అంటాం. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు మానసికమైన పూజ అలవాటు పడతారు. అలా మానసికంగా మనం వయసు అయిపోయిన తర్వాత చేసుకోవాలి అంటే ఇప్పటి నుండి చేస్తేనే కదా. అవును. ఇప్పుడు డైలీ మనం దీపం వెలిగిస్తున్నాం, ఎక్కడో మైండ్ పెట్టుకొని దృష్టి పెట్టుకొని దీపం వెలిగిస్తే నువ్వు ఎలా వెలిగిస్తున్నావు, నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు ఎలా గుర్తొస్తుంది? నువ్వు 5 నిమిషాలు దేవుడి విగ్రహాన్ని చూస్తున్నావు, నువ్వు బాగా ధ్యాస పెట్టి దేవుడి విగ్రహాన్ని చూస్తే నువ్వు కళ్ళు మూసుకుంటే అలా నీ కళ్ళలోకి వచ్చేయాలి. మన ఇంట్లో ఉండే దేవతామూర్తులు లేదా ఏదైనా గుళ్ళోకి వెళ్ళినాం మనం, ఆ దేవతామూర్తి మనకు అలా కల్లో కనిపించాలంటే నువ్వు దృష్టి పెట్టి చూస్తేనే కదా. అవును. ఎక్కడో మనసు పెట్టి నేను పూజాధికాలన్నీ చేసేస్తున్నానంటే నువ్వు మానసిక పూజ ఎలా చేయగలవు? ఈ స్టేజ్ని దాటి రావాలి అంటే ఇక్కడ చాలా డిసిప్లిన్గా, ఇంట్రెస్ట్గా, శ్రద్ధగా చేయాలి. ఇవి చేస్తేనే మనం ఆ స్టేజ్కి రాగలం. ఓకే. నిత్య దీపారాధనలో ఎవ్వరూ ఏం డౌట్స్ పెట్టుకునే అవసరం లేదు. సూర్యోదయానికి మునిపే దీపం పెట్టుకోవాలి, తర్వాత సూర్యాస్తమయం తర్వాత దీపం పెట్టుకోవాలి. ఓకే. 2 సార్లు. నైవేద్యం పండ్లో ఫలమో ఏదో ఒకటి, పాలు, డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదా, అది భగవంతుని దగ్గరికి పెట్టి భగవంతునికి చూపించి మనం తీసుకోవడమే. ఓకే. ముందుగా నిత్య దీపారాధన చేసేవాళ్ళు, నిత్య పూజ చేసేవాళ్ళు ఆచమన్యం ఖచ్చితంగా చేసుకోవాలి. అవునా? నిత్య పూజకి కూడా ఆచమనం, సంకల్పం 2 ఉంటాయి. ఎందుకంటే మనం నోట్తో ఏదేదో మాట్లాడింటాం, ఆ టైం వెళ్తాం దేవుని రూమ్లోకి, టకటక పూజ చేసేయకూడదు. చేత్తో ఏవేవో ముట్టుకొని ఉంటాం. ఫస్ట్ మనం శుద్ధి చేసుకోవాలి, మన చేతులు, మన నోరు, ఆచమనంతో శుద్ధి అయిపోతుంది. ఓకే. సంకల్పం మనం ఇప్పుడు అందరికీ కోరికల మేరకు చేస్తుంటారు కాబట్టి మన కోరిక స్వామికి చెప్పుకొని, అక్షంతలు పూలు చేతిలో పట్టుకొని స్వామికి చెప్పుకొని సంకల్పం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అంటే పువ్వులు లేనిది అసలు పూజ చేయకూడదా? అలా ఏం లేదండి. పువ్వులు ఉంటేనే పూజ, ఏమీ లేకపోయినా కూడా పూజ చేయొచ్చు. ఓకే. దాన్నే మానసిక పూజ అంటారు. ఓకే. అంటే చాలా మందిలో ఉన్నాయి ఈ సందేహాలు కూడా. అంటే నిత్య దీపారాధనకు కూడా ఖచ్చితంగా పువ్వులు ఉండాల్సిందేనా? మళ్ళీ ఈ పువ్వులు కూడా దీపారాధన అయిపోయినాక పెట్టాలా, ముందే పెట్టాలా? దీపారాధన వెలిగించేటప్పుడు, దీపం వెలిగించేటప్పుడు అగరబత్తితో వెలిగించాలా, అగ్గిపుల్లతోటే వెలిగించాలా? ఇలాంటి సందేహాలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ నమ్ముతున్నారు కాబట్టి నిజంగా మీకు తెలిసినంత వరకు ఇవి ఎలా ఆచరించవచ్చో చెప్పండి. పువ్వులు లేకపోయినా పూజ చేసుకోవచ్చు, పువ్వులే ఉండాలనేది ఏం లేదు. పూలే ఉండాలని అలానే పక్కింటి వాళ్ళ ఇళ్లలో పూలు తెంపుకొని వచ్చి కూడా దొంగతనంగా ఇవన్నీ చేసి వాకింగ్ అని వెళ్ళి పూలు తెచ్చి అలా పూజ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు దానికి ఎక్కువ పాపం వేస్తాడు. అంతేగా, దొంగతనం చేస్తున్నట్టే ఒక రకంగా. పక్కోళ్ళు పాపం వాళ్ళ ఇంట్లో పూజ చేసుకోరా, వాళ్ళ పూలన్నీ మనం కోసుకొస్తే చెప్పు. అడిగి తెచ్చుకోవడం వేరు, తెలియక తెచ్చుకోవడం తప్పు. దానికి పాపం తప్ప ఇంకేం రాదు. పూలు లేకపోయినా పూజ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా సందేహాలు అనేసి అగ్గి పెట్టెతో పెట్టకూడదు. సరే, అగరబత్తులు దేంతో వెలిగిస్తున్నారు? అంతేగా, మ్యాచ్ బాక్స్ లేనిది అదైనా ఎట్లా వస్తుంది? అంటే దేవుడికి ఉపయోగం మనం ధూపం చూపించే అగరబత్తులని మ్యాచ్ బాక్స్ తో వెలిగించవచ్చు, అగ్గిపెట్టెతో. దేవుడికి పెట్టే దీపాన్ని వెలిగించకూడదా? ఇక్కడే ఉంది మనకి అర్థమవుతుంది. అవునా కదా? మనం వెలిగించే ధూపం దేవుడికి చూపిస్తాం కదా, మరి అగ్గిపెట్టెతో వెలిగించినప్పుడు చూపించకూడదు కదా. అవును. ఇవన్నీ లేనిపోని అపోహలండి. మనం భగవంతుని చేరుకోవడమే మనకి ముఖ్య ఉద్దేశం తప్ప ఇవన్నీ అపోహాలు. ఫస్ట్ వీటిని తొలగించుకొని నిజమైన భక్తి, నిజమైన దేవుడిని మనం చేరుకోవాలి. నిజమైన భక్తి ఏంటంటే మన మనస్సులో ఫస్ట్ భగవంతుని పెట్టుకోవాలి. ఇవన్నీ కాదు, పూలు, నూనె, ఒత్తులు, అగిపెట్టి ఇవన్నీ కాదు. మన మనస్సు నిండా భగవంతుని పెట్టుకొని మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. ఆయన పాదాలను మనం పట్టుకోవాలి, అంతే. ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇలా చేయమని ఎక్కడా చెప్పలేదు. ఇవే వాడాలని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు అంతా చెప్తున్నారు బయట, అంతే తప్ప నేనైతే వీటిని ఎంకరేజ్ చేయను.
ఓకే. ఇప్పుడు నిత్య దీపారాధన విషయానికి వస్తే ముందు ఇంట్లో దీపారాధన అయిపోయినాక తులసమ్మ దగ్గర ఆరాధన చేయాలా? లేదు అంటే ముందు తులసి దగ్గర ఆరాధన చేసిన తర్వాత నిత్య దీపారాధన ఇంట్లో చేయాలా? ముందుగా తులసి కోట దగ్గరే దీపం పెట్టుకోవాలి. మనము పొద్దున్నే విష్ణువుకి అని చెప్పాం కదా. అవును. ఉదయ సమయం విష్ణువుకి అనేసి 5:45, 5:30 లోపు తులసి కోట దగ్గర పెట్టేసుకొని తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నిత్య దీపారాధన మగవారు చేస్తున్నప్పుడు తులసి దగ్గర మగవారు దీపారాధన చేయకూడదు అంటారు. నిజంగా చేయకూడదా? ఒకవేళ చేయొచ్చు అంటే వాళ్ళు ముందర అక్కడ వెలిగించిన తర్వాతే లోపల వెలిగించాలా? ఒకవేళ మగవాళ్ళే ఇంట్లో చేస్తున్నారు అంటే చేయొచ్చు. తులసి కోట దగ్గర మగవాళ్ళు కూడా దీపం పెట్టచ్చు. అక్కడ ఉండేది సాక్షాత్ అమ్మవారు. ఆడవాళ్ళే పెట్టాలనే రూల్ ఏం లేదు. ఒకవేళ భార్య భర్త ఇద్దరు చేసుకుంటున్నారు అంటే భార్య పోయి తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి, భర్త ఇంట్లో దీపం పెట్టాలి. ఇద్దరు చేస్తున్నారు అంటే. లేదు ఒకరే చేస్తున్నారంటే భర్తే వెళ్ళి పెట్టుకోవచ్చు. ఓకే. అబ్బాయిలు చేయొచ్చు, చేయకూడదు అనేది అయితే ఏం లేదు. ఇందాక మీరు అన్నట్టుగా భగవంతుడు ఏమి అందరికీ విరోధి కాదు, లేకపోతే శాడిస్టు కాదు ఏదో చేసేయడానికి. మనకి ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ పోవడమే. ఒక్కటండి, ఒక్కరికి హాని చేయకోకున్నట్టు మనం ధర్మంగా ఈర్ష ద్వేషాలు లేకోకున్నట్టు ఉండి భగవంతుని పట్టుకోవాలి. ఇవి లేకపోతే మనం భగవంతునికి అన్ని ఉపచారాలు చేసినట్టే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కనుక మనం పిల్లల్ని తీసుకుంటే చాలా పద్ధతిగా ఉండే పిల్లలు ఉన్నారు. అసలు పేరెంట్స్ చెప్పిన మాటలు వినకుండా మొండిగా ప్రవర్తించే పిల్లలు ఉన్నారు. అంటే పెద్దవాళ్ళం మనమే ఒక్కొక్క సందర్భంలో ఒక్కోలా బిహేవ్ చేస్తాం అన్నీ తెలిసినప్పటికీ. వాళ్ళు అలా చేయడంలో తప్పులేదు. కాకపోతే అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అంటే వాళ్ళ అంటే జ్ఞానము ఉండాలి, అన్నిటిపైన అవగాహన ఉండాలి. సేమ్ టైం వాళ్ళు చదువులో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, అన్నిట్లో పైకి రావాలి అని అంటే డిసిప్లిన్ ముఖ్యమే, క్రమశిక్షణ, ఇవన్నీ చదువు అన్నీ ముఖ్యమే. అన్నీ బాగుండాలి అని అంటే పిల్లలని ఏ రకంగా చూసుకోవాలి, దానికి సంబంధించిన రెమెడీ ఏదైనా ఉందా? వాళ్ళకు వాళ్ళు చేసుకునేది కానీ పేరెంట్స్ చేసేది కానీ దాని గురించి. సరే అమ్మా, పిల్లలు మంచి మార్గంలో నడవాలంటే అంతే, ముందుగా బాధ్యత ఎవరిది? తల్లి తండ్రిది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, తల్లి తండ్రి గొడవ పడుకోకున్నట్టు వాళ్ళు బాగా అన్యోన్యంగా ఉంటే వాళ్ళని చూస్తూ పిల్లలు పెరుగుతారు. అవును. ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే. అవును. తాతలతోనూ అమ్మమ్మలతోనూ నానమ్మలతోనూ పిల్లలు పెరగట్లేదు. ఇది మైనస్ ఈ జనరేషన్కి, చాలా అంటే చాలా. ఇంతకుముందు ప్రతి ఒక్కరూ కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళు. ఒకరు కాకపోయినా ఇంకొకరు టేక్ కేర్ చేసి చూసుకునేవాళ్ళు పిల్లల బాగోగులు. పెద్దమ్మో పిన్నమ్మో బాబాయో తమ్ముడో అన్నో ఇలా అవ్వ తాత ఇలా అందరూ చూసుకునేవాళ్ళు. అవును. చూడండి మీరు, ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్లలకిను నార్మల్గా ఇప్పుడు పెరుగుతున్న పిల్లలకి తేడా ఏంటి? ఫస్ట్ బంధాల విలువలు తెలియదు. ముఖ్యంగా బంధాల విలువ తెలీదు, మనుషులకి వాల్యూ లేదు, తల్లి తండ్రి అంటే గౌరవం లేదు. ఓన్లీ ఇప్పుడు పెరుగుతున్న పిల్లలకి వస్తువులపైనే వ్యామోహం. కరెక్ట్. టీవీ, మొబైల్, వాళ్ళు ఆడుకునే వస్తువులు, పెద్ద పిల్లలైతే బైక్స్ అని, ఆడపిల్లలైతే ఏవో ఆర్నమెంట్స్, వాళ్ళ స్టైలిష్గా వీటి వస్తువుల పైన ఉన్నంత వ్యామోహము, అడిక్షను మనుషుల పైన లేదు ఈ కాలం పిల్లలకి. అవును. పూర్వం ఏవి లేవు మనకి. వెళ్తే సినిమాలకి వెళ్తుండ్రు ఎప్పుడో ఒకసారి, అప్పట్లో రేర్ అది కూడా. టీవీలు లేవు, మొబైల్స్ లేవు. ఎంతున్నా మనుషులతోనే మాట్లాడుకునే వాళ్ళు ఏదొచ్చినా కూడా. ఇప్పుడు మనుషులతో మాట్లాడుకోవట్లేదు, వస్తువులతో మాట్లాడుతున్నాం మనం. కరెక్ట్. ఎంతసేపు ఫోన్లు చూసుకోవడము, టీవీలు చూసుకోవడము, అవన్నీ లేకపోతే సింగిల్ గా అయినా ఉంటారు కానీ కలవరు. ఎందుకంటే చిన్నప్పటి నుండి వాతావరణం అలా అయిపోయింది. ఇప్పుడు సింగిల్ గా పెరుగుతున్న పిల్లలకిను జాయింట్ గా పెరుగుతున్న పిల్లలకి మనకి అదే తేడా. మనకు తెలుసు కొంచెం విలువలు, మన జనరేషన్ వాళ్ళకి. అసలు మన పిల్లలకైతే తెలీదు. నేను ఏం చెప్తానంటే, మీకు అత్త మామ ఉన్న అమ్మ నాన్న ఉంటారు కదా పిల్లలకి, అమ్మమ్మ నానమ్మ, అంటే రెగ్యులర్గా కలిసి ఉండకపోయినా కూడా ఒక వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ అలా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉండాలి పిల్లల్ని. ఓకే. ఇప్పుడు మన పెద్దలు ఏం పెద్దగా చదువుకోలేదు, కానీ వాళ్ళకి జీవిత పాఠాలన్నీ తెలుసు. వాళ్ళకి పురాణాలలో జరిగిన కథలు గాథలన్నీ తెలుసు. అవి చెప్తూనే పిల్లలు పెంచారు వాళ్ళు. మనం అలానే పెరిగాం.
కానీ మన పిల్లలకి అవన్నీ చెప్పేటోళ్ళు లేరు. మనమా బిజీ లైఫ్, ఎవరి పనులు వాళ్ళవి అంతే. అవునా కదా? అవును అవును. ఇంకా ఎంతున్నా ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే స్కూల్కి వేస్తాం కదా, కంప్లీట్గా హోంవర్క్ కూడా అక్కడే అయిపోయి వచ్చే స్కూళ్ళల్లో వేస్తున్నాం. అవును. ఇంటికి వస్తే ఇంకా వాడు ఇంకా తిని పడుకోవడం తప్ప ఏం ఉండకూడదు. ఆ హోంవర్క్ బాధ్యత కూడా మనం ఏం తీసుకోవట్లే, ఎందుకంటే షెడ్యూల్స్ అలా అయిపోయినాయి. అవును. నేను ఇది తప్పు అని చెప్పాను, ఎందుకంటే కాలం మారింది. అవును. కానీ ఈ హాలిడేస్ టైంలో పిల్లలతో స్పెండ్ చేయాలి. ఇప్పుడు అత్త మామ ఎవరు దగ్గర ఉండట్లేదు కదా, వాళ్ళ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళండి బయటికి. పిల్లలకి కొంచెం అదర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ దానిలలో ఉంచితే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఎంతసేపు ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఇన్ని సబ్జెక్ట్స్ చిన్న చిన్న పిల్లలకు కూడా. అవును. లక్షల ఫీజులు, దాని తగ్గట్టు ఇన్ని బుక్కులు. అవునా కదా? ఆ మోతంతా మోస్తూ ఆ చిన్న బ్రెయిన్ వాళ్ళది, ఆ చిన్న బ్రెయిన్కి పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద పుస్తకాలు, ఎంత స్ట్రెస్. అవును. ఇంటికి వస్తారు, ఆ టీవీ చూస్తారు, ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. ఏం తెలీదు, అసలు విలువలే తెలీదు ఇప్పుడు పిల్లలకి. మనం ఎంతసేపు వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయా, వాళ్ళు స్టేట్ ఫస్ట్ వచ్చినారా, పక్కింటి వాళ్ళకి ఆ పిల్లలకి ఈ మార్కులు వచ్చినాయి, నా పిల్లలకి ఏంటి ఇలా రాలేదు, కంపారిజన్. ముందుగా పేరెంట్స్ ఈ కంపారిజన్ బంద్ చేయాలి పిల్లల పైన. నా కొడుకు, నా కూతురు నాకు హీరోయినే, వాళ్ళు నాకు గొప్ప. ప్రతి తల్లి తండ్రి ఇది ఫీల్ అయితే పిల్లలు కూడా మిమ్మల్ని అలానే ఫీల్ అవుతారు. ఎందుకు ఈ కాలంలో పిల్లలు పేరెంట్స్తో అంత ఇన్సెక్యూరిటీగా ఉన్నారు అంటే కంపారిజన్. వాడు చూడు బాగా చదువుతున్నాడు, నువ్వు చూడు సరిగ్గా చదవట్లేదు. ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, వాళ్ళకు కూడా మనసు నొచ్చుకుంటుంది కదండి. ఖచ్చితంగా. అసలే పిల్లల మనసు ఎంత సున్నితంగా ఉంటుంది. అలా చెప్పద్దు, నువ్వు బాగా చదువుకో అని చెప్పు. కంపారిజన్ ఏది చెప్పినా కంపారిజన్ చేసి, ఎందుకంటే ఎవరి రాత కొద్దీ వాళ్ళకు ఉంటుంది. విద్య, ధనము, చదువు ఏదైనా సరే. అందరూ అబ్దుల్ కలాంలు కావాలంటే ప్రపంచం అంతా అబ్దుల్ కలాంలే ఉంటాండ్రి. మనం ఎందుకు ఇలా ఉంటా అంటే అవునా కదా? ఎవరు తగ్గట్టు వాళ్ళకి జీవితం ఉంటుంది. ఏమి చదువుకోలేని వాళ్ళు కూడా గొప్ప గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళని చూసాం. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏమి జాబ్స్ లేకోకున్నట్టు ఇంట్లో ఉండిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ టాలెంట్ అనేది ఇంపార్టెంట్, సంస్కారం అనేది ఇంపార్టెంట్. చదువుకి ఇస్తున్నంత వాల్యూ ఇప్పట్లో పేరెంట్స్ సంస్కారంకి ఇవ్వట్లేదు. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా పిల్లలు డిసిప్లిన్గా ఉన్నారా లేదా. చదువు సెకండరీ, సంస్కారమే మొదటిది. ఫస్ట్ సంస్కారం ఇవ్వండి పిల్లలకి. పెద్దలు వస్తే పెద్దలకి గౌరవించేలాగా చూడడము, మంచి మాటలు మాట్లాడడము, చెడు మాటలు మాట్లాడుకోకున్నట్లు చేయడము, రెస్పెక్ట్ ఇవ్వడము, విలువలు తెలియడము. ఇప్పుడు ఇంట్లో పెట్స్ని కూడా పెంచుతుంటాం కదా, వాటిని కూడా కేర్ చేయరు పిల్లలు. అది కూడా ఒక జీవే కదా, అది కూడా ఒక ప్రాణమే కదా. అవును. ప్రతి దాంట్లోనూ మనం నేర్చుకునేకి ప్రతిదీ ఉంటుంది. మనం నిత్య జీవితంలో మనం నేర్చుకోవట్లేదు, అంతే నేర్పియట్లేదు పిల్లలకి. అవునా కదా? అవును అవును. ఇంకొక విషయం, ఈ చదువు తెలివితేటలకి వస్తే మారాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, మొండి చేస్తుంటారు పిల్లలు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి మీరు అడిగిండేది? దైవారాధన. పిల్లలకి ఇప్పుడు మనం హిందూ సంప్రదాయంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు పొద్దున లేచిన తర్వాత, స్నానాధికాలన్నీ అయిపోయిన తర్వాత బొట్టు పెట్టుకోవడం నేర్పియండి. ముందుగా చేయాల్సిన పని అది. దేవుని మొక్కకపోని ఏమి చేయకపోని బొట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం పిల్లలకి బొట్టు పెట్టుకోవడం అలవాటు చేపడం వల్ల వాళ్ళకి ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే. ఇలా డైలీ మనం టచ్ చేయడం వల్ల. ఈ భృగుటి ప్లేస్, మనం భృగుటి అంటాం సంస్కృతంలో, ఈ ఐబ్రోస్ మధ్యలో ఉన్న ప్లేస్. ఓకే. మనం ప్రెజర్ చేసి బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ కావడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ఎక్కడ పెట్టుకుంటున్నారు పిల్లలు బొట్లు? మగ పిల్లలు గత వదిలేస్తే అసలు అమ్మాయిలే పెట్టుకోవట్లేదు. బొట్టు పెట్టుకోవాలంటే ఇప్పుడు బాధ, సిగ్గు, కాదు, చిన్న చుక్క అంతే. ఆ చుక్కన పెట్టుకుంటున్నారు కొంత, ఇప్పుడు అది కూడా లేదు పిల్లల్లో. మెయిన్గా అది బొట్టు. మనం హిందువులు, మనం బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ, సింధూరం ఒకటే చెప్పాలి. మనం హిందువులు, మనం బొట్టు పెట్టుకోవాలి. ముందుగా మొదటి మెట్టు అది. పిల్లల జీవితాలు బాగుపడాలంటే ఫస్ట్ మొదటి మెట్టు అది. ఓకే. బొట్టు పెట్టుకోవడం అనేది. దాని తర్వాత కృష్ణ ఆరాధన. ఈ మొండి పిల్లలు ఉంటారు కదా, కోపిష్టి వాళ్ళు, మొండిగా బిహేవ్ చేసే పిల్లలు ఉండేవాళ్ళు, తల్లి తండ్రి కానీ, తల్లి
కృష్ణుడిని ఆరాధన చేయాలి. ఓకే. కృష్ణునికి వెన్నె నివేదన చేసి మా బాబులో మార్పు రావాలి, మొండితనం పోవాలి, ఓకే, కోపం పోవాలి. ఇలా కొంచెం పిల్లలు చదువుకునే వాళ్ళైతే గిన కృష్ణాయ నమః కృష్ణుడిని అనుకుంటే చాలా చాలా మంచిది. ఓకే. ఎందుకంటే ఆయన చాలా కామ్ అండ్ కూల్. కృష్ణుడు అంటేనే మనకు తెలుసు, మన మనస్సుని అలా సాత్వికంగా సాఫ్ట్గా మార్చేస్తాడు. టైం పడుతుంది కానీ మనం నిత్యము సపరేట్గా పిల్లలు మొండిగా ఉండే తల్లులు కొంచెం వెన్నె స్వామికి నివేదన చేసి అది కొంచెం పిల్లవాడికి పెట్టాలి. ఓకే. ఇంటిల్లిపాది కూడా తీసుకోవచ్చు. ఇది చేసుకుంటే ఖచ్చితంగా పిల్లల్లో మొండితనం తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల వాళ్ళు తెలివితేటలుగాను మారుతారు, వాళ్ళకి మంచి బుద్ధి వస్తుంది, సంస్కారం వస్తుంది. చదువుకి ఇచ్చిన ప్రిఫరెన్స్ సంస్కారానికి ఇవ్వట్లేదు, ముందుగా సంస్కారానికి ఇవ్వండి. మంచి సంస్కారం పిల్లలకి నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో అన్నీ వస్తాయి. ఓకే. సక్సెస్ అనేది వస్తుంది. ఎంత చదివినా మనం ఏం కావాలనుకుంటాం, సక్సెస్ కావాలని అనుకుంటాం, సెటిల్ కావాలని అనుకుంటాము. ఫైనల్గా అదే కదా. అవును అవును. చదువు లేకున్నట్టు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? డిసిప్లైన్, దైవారాధన, సంస్కారం ఉన్నందువలన వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళారు. ఇంకొకటి, ఇప్పుడు ఫుల్ లగ్జరీస్ ఎక్కువైపోయినాయి. ఎలా ఫీల్ అవుతామంటే మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు. తప్పు లేదు ఆలోచన. జీవితంలో మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు అనేది కరెక్టే. కానీ నిత్య జీవితంలో ఉన్న పనులకు కూడా అలానే అనుకుంటే, కష్టాలంటే చాలా పెద్ద పెద్దవి, అవి వాటిని కష్టాలు అంటారు. అంటే సౌకర్యాలు ఇవ్వచ్చు కానీ ఇబ్బంది కూడా తెలిసేటట్టుగా ఉంటే ఏదైనా తట్టుకోగలరు ఫ్యూచర్లో. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది, అంత లగ్జరీగా పెంచేసి కష్టాన్ని తట్టుకోమంటే ఎలా తట్టుకోగలరు? అవును. ముందుగా పేరెంట్స్ చేస్తున్న తప్పు అది. అతిగా లగ్జరీస్ ఇవ్వడం, సౌకర్యాలు వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడం. ఇచ్చే ముందు ఒకటి ఆలోచన చేయాలి. ఇప్పుడు 5-6 ఏళ్ళ పిల్లల వరకు ఓకే, 10 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఓకే. ఏదో ఇంకా చిన్నతనం ఉంటుంది. ఎప్పుడు కూడా 10 సంవత్సరాల పిల్లల వరకు చిన్న పిల్లలుగానే మనం భావిస్తాం. 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. మనం కూడా వాళ్ళ తగ్గట్టుగానే బిహేవ్ చేయాలి. పేరెంట్స్ ఏది అడిగితే అది ఇవ్వడం అనేది చాలా తప్పు. ఇది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది వాళ్ళకి ఎంతవరకు అవసరం, అది వాళ్ళకి ఇప్పిస్తే ఎంత % వాళ్ళకి ఉపయోగపడుతుంది, అది మంచిగా చెడ్డకా. కరెక్ట్. ముందుగా వాళ్ళు ఏమి కోరినా కూడా ఇది మంచా చెడ్డ అని పేరెంట్స్ ఆలోచన చేయాలి. ఇది వాళ్ళకి ఇస్తే ఎంత % వాళ్ళకి మంచికి ఉపయోగపడుతుంది అనేది. ఇది ఆలోచన చేస్తే ఆటోమేటిక్గా కట్టడైపోతాయి. వాళ్ళు బాధపడతారు లేదని చెప్పి. ఇప్పుడు ఆ అమ్మ ఉంది, పిల్లోడు ఉన్నాడు, చాక్లెట్ అడుగుతాడు, ఇస్తుంది. రెండోసారి అడుగుతాడు, ఇస్తుంది. మూడోసారి కొడుతుంది. కొట్టినంత మాత్రాన ఆ అమ్మ చెడు చేసినట్టయితే కాదు కదా. అలా వాళ్ళు 2-3 సార్లు అడుగుతారు. మనం వాళ్ళకి ఒకసారి అర్థమయ్యేలాగా చెప్పాలి, ఇంకొకసారి కూడా ఓపిక తెచ్చుకొని అర్థమయ్యేలాగా చెప్పాలి. ఎందుకంటే తెలీదు కాబట్టి. మూడోసారి లాగిపెట్టి కొట్టాలి, అంతే. ఇప్పుడు మనం చెప్పినా అర్థం చేసుకోకపోతే, అవును, ఈ లగ్జరీస్ తగ్గించాలి. అతి సౌకర్యాలు పిల్లలకి, ఈ సపరేట్ రూమ్స్ ఇవ్వడము, మొబైల్స్ ఇవ్వడము, ఇది చాలా చాలా తప్పు. అంటే ఇప్పుడు ఎదిగిన పిల్లలు ఎట్లా ఎక్కడుంటారు, ఇచ్చినా మనం వాచ్అవుట్ చేయాలి వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారా, వాళ్ళు ఫోన్లు చూస్తున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం కనిపెట్టుకొని ఉండాలి. అవును, చూస్తూ ఉండాలి. ఇప్పుడు పిల్లల్ని కనేసి ఏదో మనం పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తున్నాము, లగ్జరీస్ ఇచ్చేస్తున్నాం, మా బాధ్యత అయిపోయింది అని అంటే మీరు సమాజానికి ఒక మంచి పౌరుడిని అయితే ఇవ్వట్లేదు. అవును, సమాజానికి ఒక మంచి పౌరుడిని ఇవ్వాలి అని అంటే మీరు ఎల్లవేళలా వాళ్ళని వాచ్అవుట్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి మంచి సంస్కారం ఇస్తేనే మీరు ఒక మంచి పౌరుడిని ఇచ్చినట్టు. అవును, ఇది ఇద్దరికి వర్తిస్తుంది, అమ్మాయిలకి అబ్బాయిలకి, ఒకరికని కాదు. ఇద్దరు కూడా సంస్కారవంతంగా ఉంటేనే జీవితాలు బాగుంటాయి. కరెక్ట్, అంతే కదా. అవును అవును. వీళ్ళు ఇలా ఉండాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను వీళ్ళు పాటించాలి. నేర్పించకపోయినా ఉండే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా అది అలవాటైపోతుంది. ముందుగా మనం పేరెంట్స్ మంచిగా పూజలు చేస్తూ నిత్య దీపారాధన చేసుకుంటూ దైవ ధ్యానంలో ఉంటూ ఉంటే ఖచ్చితంగా పిల్లలు కూడా మారుతారు. అంతే.
అంటే దైవ ధ్యానం చేస్తేనే పిల్లలకు సంస్కారం వస్తుందా అని అడిగితే మంచిగా ఉండండి. దైవ పైన మీకు నమ్మకం లేదు, మంచి పనులు చేయండి, మంచి బుద్ధిని పెట్టుకోండి. మీ పిల్లలకు కూడా మంచి బుద్ధితో ఉండాలని చెప్పాలి. అవును. ఈర్ష ద్వేషాలు అవి లేకోకున్నట్టు మనం చేస్తే 10 మందికి సహాయం చేయాలి, లేదా కామ్గా ఉండాలి, ఊరికే ఉండాలి, ఒట్టిగా ఉండాలి తప్ప హాని చేయకూడదు, ఇలాంటివి నేర్పించండి. అవును. దైవం పైన నమ్మకం లేని వాళ్ళు. అంతే తప్ప నా కొడుకు ఏం చేసినా రైట్, నా కూతురు ఏం చేసినా రైట్. మెయిన్ పేరెంట్స్ వల్లే పిల్లలు చెడిపోతున్నారు, వెనక్కి వేసుకురావడం. ఒకవేళ నీ కొడుకు తప్పు చేస్తే 10 మందిలో ఉన్నా కూడా నువ్వు తప్పు అని ఒప్పుకునే కెపాసిటీ నీకు ఉండాలి. అప్పుడే ఆ అబ్బాయి బాగుపడతాడు. కరెక్ట్. అంటే నాకు సపోర్ట్ చేయరు నేను తప్పు చేస్తే మా పేరెంట్స్ అని ఆ అబ్బాయికి తెలిసి వస్తుంది. నేను ఏం చేసినా నాకు మా అమ్మ సపోర్ట్ చేస్తుంది, మా నాన్న సపోర్ట్ చేస్తాడనే ధైర్యాన్ని మనం ఇచ్చామంటే ఏమైనా చేస్తాం, ఎక్కడికైనా దారి తీస్తుంది. అది మనం ఇవ్వకూడదు. నాకు తప్పు చేస్తే 10 మందిలో లెంపకాయలు పడతాయి, మా వాళ్ళు సపోర్ట్ చేయరు అనే భయం ఉండాలి పిల్లలలో. అవును. ఆ భయం అనేది ఉంటే ప్రతి ఒక్కరు మంచిగా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు, ఈ చికాకులు ఉండటం అనేది కామన్ అయిపోయింది. అంటే ఇంకా భార్యాభర్తలు అంటేనే ఇట్లా గొడవ పడాలేమో అనే ఒక ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పటి కాలంలో లేదు అట్లా. అంటే ఇప్పటి వరకు ఎవరన్నా అట్లా వృద్ధ దంపతులు ఉన్నా కూడా మంచిగా చూడ్డానికి ఎంత అన్యోన్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఏజ్లో కూడా ఎంత బాగున్నారు కదా అన్నట్టుగా. ఎందుకని అంటే ఈ జనరేషన్ వాళ్ళు అట్లా ఎందుకు ఉండలేకపోతున్నారో అర్థం కాదు. చిన్న చిన్న గొడవలు వచ్చిన వెంటనే అంటే అర్థం చేసుకొని కలిసి ఉందాము అనే ధోరణి కూడా ఎక్కడ కనిపించట్లేదు. డివోర్స్, వెంటనే డివోర్స్, ఇంకా మేము కలిసి ఉండలేము అని చెప్పి విడాకులకు వెళ్ళిపోతున్నారు. కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి కుటుంబంని ఒక పద్ధతిలో తీసుకెళ్ళిన వాళ్ళు కూడా అసలు ఈ వయసులో ఏంటి విడాకులు అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు కూడా విడాకులు తీసుకోవడం చూస్తున్నాము. ఇట్లాంటి వాళ్ళకి ఈ చికాకులు అన్నీ తగ్గిపోయి నార్మల్గా వాళ్ళ సంసార జీవితాన్ని గడపాలి అని అంటే ఏదైనా మార్గం ఉందా? మనసే మార్గం. కానీ దాన్ని ఒక దగ్గర కూర్చోబెట్టలేకపోతున్నారుగా. ముందుగా అయితే మన మనసే మార్గము. మీరు అన్నట్టు నిజమే. పూర్వం మన వాళ్ళు సెంచరీలు కొట్టారు, మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? జనరేషన్ గ్యాప్, పెరుగుతున్న వాతావరణ పరిస్థితులు. అప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలు. ముందుగా చిన్న వయసులోనే మ్యారేజెస్ అయిపోయేవి. అప్పుడు భర్త అంటే భార్యకి చాలా గౌరవం, ఇంకా దేవుడు. భార్య అంటే ఆయన కూడా మా ఇంటి మహాలక్ష్మి అనే విధంగానే చూసేవారు. అవును. ఒకరికొకరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు లేదు అది. మెయిన్ రెస్పెక్ట్ లేదు. అవును. నువ్వు ఎంత అంటే నేను అంతే. అవును. నువ్వేంటి, భార్య చెప్తే నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు చెప్తే నేను వినాలా, నాకే తెలుసు అంతా అనే అహం. అవును. అంటే మేల్ ఫీమేల్ అనే ఒక ఈగో కూడా చాలా వరకు చూస్తున్నాం ప్రజెంట్ జనరేషన్. చాలా అహం. ఇప్పుడు మెయిన్ ఉమ్మడి కుటుంబాల్లో ఏదైనా ఒక చిన్న గొడవ జరిగితే అందరూ వచ్చి సర్ది చెప్పేవాళ్ళు. ఏం కాదులే, సర్దుకోండి, వస్తుంటాయి, మాకు జరగలేదా, మేము చూడలేదా అని. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అవును. ఇండివిజువల్గా ఉంటున్నారు. భార్య భర్త పిల్లలు మాత్రమే, పెద్దవాళ్ళు లేరు. మెయిన్గా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ నుండి కూడా గొడవలు వస్తున్నాయి. అడ్జస్ట్మెంట్, వాళ్ళకి నచ్చక డివోర్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ పెద్దవాళ్ళ వల్ల డివోర్స్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ జనరేషన్ గ్యాప్ అండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి అనుకుంటారు కోడలని. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనకు నచ్చినట్టుగా మనం ఉండాలి అనుకుంటాం. అదే మధ్యలో ఎవరు సఫర్ అవుతారు? మధ్యలో హస్బెండ్ అవుతాడు, ఇటు వీళ్ళు కూడా తెలియకుండానే అవుతారు. అక్కడ అమ్మకి చెప్పలేరు, ఇటు భార్యకి చెప్పలేరు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా ఘోరం. అంటే కొంతమంది మగవాళ్ళ పరిస్థితి అనుకోకూడదు. ఇంకా వాళ్ళు బయట ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళ పరిస్థితి. చాలా మదన పడిపోతుంటారు. ముందుగా అమ్మాయి, నేను ఈ డిసిషన్ తీసుకుంటే ఎవరెవరు సఫర్ అవుతారు అనేది ఆలోచన చేయాలి. ఓకే. హస్బెండ్ సఫర్ అవుతారు, అటు సైడ్ వీళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, మర్యాద. అవును. ఇప్పుడు క్రాస్ క్వశ్చన్ అంటే మర్యాద కోసం అడ్జస్ట్ అయి ఉండమంటారా? మంచి భర్త అని నీకు తెలిసినప్పుడు అడ్జస్ట్ కావడానికి ఏం బాధ? నీకు ప్రాబ్లం ఇంట్లో వాళ్ళతో, నీ భర్తతో కానప్పుడు అవు అడ్జస్ట్. ఓకే, అంతే కదా. నీకు నీ భర్త ఇంపార్టెంట్ అన్నప్పుడు, నీ భర్త నీకు వాల్యూ ఇస్తున్నప్పుడు, నీ భర్తకి నీకు ఎటువంటి గొడవలు లేనప్పుడు, వాళ్ళమ్మతోటి, వాళ్ళ తోడి కొడలతోటి, వాళ్ళ ఆడపిల్లలతోటి నీకేం సంబంధం?
అవును. ఇప్పుడు అంతా ఈ కాలంలో మెయిన్ గా భార్య భర్తకు కూడా అండర్స్టాండింగ్ లేకపోవడానికి ఈ లవ్ మ్యారేజెస్ ఎక్కువ అవ్వడం. ముందు లవ్ మ్యారేజెస్ లేవు, పెళ్లిలోనే చూసుకునే వాళ్ళు. ఆ ఆనందమే వేరు చెప్పాలంటే. నిజమే. అంటే అప్పటికప్పటికి చూసుకొని పెళ్లి చేసుకొని ప్రేమించుకునేటోళ్ళు అప్పుడు. ఇప్పుడు ప్రేమ అంతా అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఆ స్పార్క్ ఎలా వస్తుంది ఇద్దరి మధ్యన? ఆ అట్రాక్షన్ ఖచ్చితంగా భార్య భర్తకు అట్రాక్షన్ అనేది ఉండాలి. అది లేనప్పుడు కూడా చాలా గొడవలు వస్తాయి, కొలాప్స్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నామంటే బాగా ఏళ్ళేళ్ళు తిరిగేసేసి పెళ్లిళ్ళు చేసుకుంటాం. వాస్తవం. ఇదే మిస్టేక్ అంటారా? ఇదే మిస్టేక్. పూర్వం వాళ్ళు ఎందుకు అంత అన్యోన్యంగా కలుస్తున్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే ఆయన తిరుగులన్నీ తిరిగేస్తున్నాం అంతే. పెళ్లికి ముందు దేనికి వాల్యూ లేకుండా అయిపోయింది. వాల్యూ లేదు, రిలేషన్కి వాల్యూ లేదు, వ్యక్తి అంటే వాల్యూ లేదు, మన సాంప్రదాయానికి వాల్యూ లేదు. కరెక్ట్. పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు కూడా ప్రేమించుకునేటోళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఏదో నలుగురు కోసం తంతుగా పెళ్లి చేసుకుంటున్నారు. అలా కాదు, బాధ్యతగా పెళ్లి చేసుకోవాలి. ఆ బాధ్యత అనేది ఉంటే ఆ స్పార్క్, అట్రాక్షన్ అనేది ఉంటుంది. నేను లవ్ మ్యారేజ్ తప్పు అని చెప్పను. త్వరగా పెళ్లిళ్ళు చేసుకోండి. త్వరగా అంటే మీకు నచ్చిందా మీ ఇంట్లో మాట్లాడేసి పెళ్లి చేసుకోండి. అర్లీ లవ్ మ్యారేజ్ వద్దు. అంటే సెటిల్ కాకముందు నువ్వు లవ్ చెయ్యొద్దు అసలు. ఇది సెటిల్మెంట్ గురించి కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి కూడా డిలే అవుతున్నాయి. నువ్వు లవ్ చేయొద్దు, సెటిల్ కాకపోతే లవ్ చేయొద్దు. లవ్ చేసినా తిరగద్దు. ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. ఓకే. ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండి పెద్దల్ని ఒప్పించుకొని చేసుకో. ఇప్పుడు సెటిల్మెంటే కానప్పుడు నీకు లవ్ ఎందుకు? ఒక అమ్మాయిని పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు ప్రేమ ఎందుకు? ఫస్ట్ మనది మనం చూసుకోవాలి కదా. అవును. దాని తర్వాతే లవ్ చేయాలి. లవ్ చేసినా కూడా లిమిట్స్లో ఉండాలి. ఇప్పుడు బాగా కొన్ని అయితే పెళ్లి వరకు కూడా పోవట్లేదు. అవును. చాలా సంవత్సరాలు లవ్ చేసుకున్నా కూడా పెళ్లి వరకు పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు? క్లోజ్ అయిపోవడం వల్ల ఒకరికొకరికి అంత తెలిసిపోతుంది పెళ్లికి ముందే. ఇంకా పెళ్లి తర్వాత ఏముంటుంది మీరు కలిసి ఉండడానికి? నిజమా కాదు? నిజం నిజం. కనీసం అంటే ఆ వాల్యూస్ ఉండుంటే అన్నా కంటిన్యూ అయ్యి ఉండేదేమో ఆ జర్నీ పెళ్లి వరకు. వాల్యూస్ కూడా ఉండట్లేదు కాబట్టి అక్కడతో ఎండ్. ఇంకా ఎండ్. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కోసం అరేంజ్ మ్యారేజెస్ ప్రాబ్లం, భర్త సరిగ్గా లేడు, టైం ఇవ్వండి. వెంటనే డివోర్స్కి వెళ్ళిపోవద్దు. నువ్వు వెళ్ళి మీ అమ్మోళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళని మాట్లాడమని చెప్పించడము, లేదా మీ అత్తగారికి పెద్దలు ఉంటారు కదా, ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి చెప్పడము, సర్ది చెప్పండి అని చెప్పడము, లేదా నువ్వే మాట్లాడటము. ప్రేమతో మాట్లాడండి మీ హస్బెండ్తో. అబ్బాయిలకు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్నే నమ్ముకొని వచ్చింటుంది, ఎక్కడో పుట్టింటుంది, తల్లి తండ్రిని అందరినీ వదిలేసుకొని నీ వెంట వస్తుంది. నువ్వు ఎలా చూసుకోవాలి? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని గుర్తు రాకున్నట్టు కాకపోయినా కూడా బాధ పెట్టుకోకున్నట్టు చూసుకోవాలి. అంతే. అంతేగా నీ బాధ్యత కదా అది. నువ్వు అమ్మాయిని తెచ్చేసుకొని ఏదో నీ ఇంట్లో పని చేయడానికే నేను తెచ్చుకున్నాను, మేమందరు చెప్పిండేదంతా నువ్వు వినాలి, మేమే ఇది, నువ్వు అజమాయిషి దేనికి? తను కూడా ఒక మనిషే కదా. అవును. తనకి ఫీలింగ్స్ ఉంటాయి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు రెస్పెక్ట్ చేయనప్పుడు నీకెందుకు భార్య? కరెక్టే. దీనికి కారణం తల్లి తండ్రి. కొడుకుల్ని ఎలా పెంచాలి? నువ్వు ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చేది కూడా తెలియనంతగా నీ కొడుకుని పెంచుతున్నావా? అవునా కదా? నువ్వేం నేర్పియాలి నీ కొడుక్కి? ప్రతి అమ్మాయిలోనూ అమ్మతనాన్ని చూసేది నేర్పియాలి. అవును. ఎవరు పుట్టుకతో అన్నీ నేర్చుకోరు. ఇప్పుడు పిల్లలకి మనం చెప్తేనే కదండి మన పిల్లలు ఎలా ఉండేది తెలుస్తుంది. కొడుకు తప్పు చేసినప్పుడు తల్లి దండించాలి, తల్లి చెప్పాలి. ఇప్పుడు కొంతమంది వినరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వినేలాగా ఏదో ఒకటి మనం మార్గం ఆలోచన చేయాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ కొడుకుల గురించి పూర్తిగా తెలిసినా కూడా అమ్మాయిని తెచ్చి కట్టబెట్టేసి ఆ అమ్మాయిని బలి చేసేస్తారు. ఇలా కూడా చూస్తున్నాం, చాలా చూస్తున్నాం కేసెస్ ఇలా. మీకు అన్నీ తెలిసినప్పుడు మీ అబ్బాయి గురించి ఇంకొక అమ్మాయి జీవితాన్ని ఎందుకు బలిస్తారు? మేము బానే ఉంటాం కదా, ఎవరి జీవితం పాడైపోతే మాకేంటి? తప్పు కదా. ఇదే ఆలోచన కనిపిస్తుంది అక్కడ. ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి నీ కొడుకు కట్టబెట్టేసి ఆ అమ్మాయి సఫర్ కావాలా? ఎంత అన్యాయం చెప్పు. అమ్మాయిల పట్ల కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఈ జనరేషన్ లో అబ్బాయిల పట్ల అన్యాయము జరుగుతుంది, అమ్మాయిల పట్ల కూడా అన్యాయం జరుగుతుంది. అవును.
ఇద్దరికి రెండు equal గా ఉన్నాయి. ఉన్నాయి. మెయిన్ ఇంకొకటి ఈ జనరేషన్ లో ఇద్దరికి అహం వల్ల కూడా డివోర్స్ జరుగుతున్నాయి. అండర్స్టాండింగ్ సంపాదన కూడా ఇప్పుడు ఒకప్పుడు లేడీస్ సంపాదించలే, ఇప్పుడు సంపాదిస్తున్నారు కాబట్టి అహం చూపిస్తున్నారు అంటారు. అట్లా అందరు అమ్మాయిల్ని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. అందరు అమ్మాయి అంటే ఏదో ఒక టైంలో లేడీస్ కి వస్తుందండి అది ఫీలింగ్, నేను రాకూడదు అంటారా మరి ఒకవేళ? రాకూడదు. ఇప్పుడు నువ్వు దేనికోసం సంపాదిస్తున్నావు? మీ ఇద్దరు బాగుండడం కోసం సంపాదిస్తున్నావు. మీ ఇద్దరు గొడవ పడ్డానికి ఇంక నువ్వు ఎందుకు సంపాదించాలి? నీ సంపాదనే మీ ఇద్దరికి గొడవకి కారణం అవుతుంది అంటే అప్పుడు మనలో చేంజ్ వచ్చినట్టే కదా. లేడీస్లో మనది అనుకొని ముందుకెళ్ళాలి. చిన్న చిన్నవి జరుగుతాయండి, గొడవలు లేని సంసారం ఉండదు. ఒక భార్య భర్తకి కూడా గొడవలు అవ్వాలి, కానీ శృతిమించిన గొడవలు అవ్వకూడదు, డివోర్స్ అయ్యేలాగా గొడవలు అవ్వకూడదు. నేను ఒక్క విషయం చెప్తాను, భార్య భర్తకి గొడవలు లేవు అని అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదనే చెప్తా. ఓకే, వాళ్ళకి ఇవ్వాలి డివోర్స్, గొడవలు లేని వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళిద్దరికి ప్రేమ లేదు, ఇంకెందుకు వాళ్ళు కలిసి ఉండడం? గొడవలు జరగాలి, కానీ ఏ గొడవ జరిగినా 1 or 2 daysకి సర్దు మణిగిపోవాలి. అది 4 గోడల మధ్యలోనే ఉండాలి. అసలు మేము గొడవే పడము, మాకు గొడవలే వద్దు అని అంటే ఒకరికొకరు ఎలా తెలుసుకుంటాము? చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. చాలా మంది పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసినా కూడా కడుపులో పెట్టుకొని ఉండే భర్తలు ఉన్నారు, భార్యలు కూడా ఉన్నారు. అవును, భర్తలు మిస్టేక్ చేసినా కూడా సర్దుకొని పోయి సంసారం చేస్తున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే అబ్బాయిలు కూడా, అమ్మాయిలు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసినా సర్దుకొని పోయి ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? పిల్లల భవిష్యత్తు ఉంటుంది. మీ ఇద్దరు విడిపోవడం, మీరు సపరేట్ అయిపోతారు, పిల్లల పరిస్థితి? అవును, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, ఎంత సఫర్ అవుతారు. నిజం. సింగిల్ పేరెంట్ పిల్లలు పడే బాధ ఎవరికి ఉండదు. ఈ మధ్య వాళ్ళే ఎక్కువైపోయారు. అసలు పేరెంట్స్ లేని పిల్లలకు కూడా ఉండదు ఆ బాధ. సింగిల్ పేరెంట్ పిల్లలు పడే బాధ. పేరెంట్స్ లేకపోతే కంప్లీట్, నాకు పేరెంట్స్ లేరు, ఏదో అమ్మమ్మో నానమ్మో పెంచుతున్నారు, తాతమ్మో పెంచుతున్నారు, అయిపోతుంది అక్కడికి. కానీ ఉండి కూడా డివైడ్ అయిపోయి వాళ్ళు ఎక్కడో ఉండి వీళ్ళు ఎక్కడో ఉండి ఎంత ప్రాబ్లం చెప్పది. వాళ్ళ లైఫ్ పైన పడుతుంది అది అంత ఎఫెక్ట్. ఆ అబ్బాయి కరెక్ట్ గా పెరగాలంటే ఎలా పెరుగుతారు? ఇప్పుడు ఏదైనా ఇద్దరు భార్య భర్త ఉంటారు, భార్యదే తప్పు అనుకుందాము, ఆ అమ్మాయి ఏదైనా మిస్టేక్ చేసి ఉంటుంది, అది కొడుక్కి తెలుస్తుంది. తల్లికే విలువైనప్పుడు ఇంకా వేరే అమ్మాయికి ఎలా విలువిస్తాడు ఆ అబ్బాయి? అందరూ ఇలానే ఉంటారనే ధోరణిలోకి వచ్చేస్తారు. ఇప్పుడు అమ్మాయి ఉంటుంది, తండ్రి సరిగ్గా ఉండడు, ఆ అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయిని నా తండ్రే అంతా, బయట అబ్బాయిలు కూడా అలానే చూస్తుంది. ఒక భార్య భర్త కలిసి ఉంటే ఒక మంచి సమాజాన్ని ఏర్పరచగలం. వాళ్ళు అనుకుంటారు ఇది మా కుటుంబం వరకే అని, కాదు, ఇది సమాజం వరకు. ఎందుకంటే నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇలా తరతరాలుగా వస్తుంది. ఇది నిజమా కాదా? నిజం. కానీ ఇమీడియట్గా డివోర్స్కి వెళ్ళిపోతారు. 6 నెలల కంటే ఎక్కువ ఉండరు. ఇప్పట్లయితే 6 నెలలు సంవత్సరం కలుస్తుండే వాళ్ళకి మనం అవార్డ్స్ కూడా ఇచ్చేయచ్చు అన్నట్టు అయిపోయింది. నిజం నిజం. పిలిచి వాళ్ళకి సత్కారం చేయొచ్చు. కొన్నిసార్లు వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఫోటోషూట్ లో అయిపోగానే డివోర్స్ తీసుకున్నాయి కూడా ఎన్ని చూసాం మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో న్యూస్ లో. మెయిన్ అబ్బా డబ్బు, ఈ అహము, మెయిన్గా భార్యాభర్త ఈ సంసారంలో డబ్బు అనేది ఒక మంచి మేజర్ పాత్ర పోషిస్తుంది. అవును, మీరేం పెట్టారు, మేమేం పెట్టాం, పెట్టిపోతలు కాదు మనం ఆలోచన చేయాల్సింది. వీళ్ళు బాగా కలిసి ఉండాలి, మేము ముందుకు వెళ్ళాలి, మేము సమాజానికి ఒక మంచి భార్యాభర్తలుగా ఉండాలి, మా పిల్లలకి మేము ఒక మంచి తల్లి తండ్రిగా ఉండాలి, మా అమ్మలకు మంచి కూతురు కొడుకుగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటే ఈ డివోర్స్ ఈ సమస్య ఉండదు. ఏ గొడవ అయినా కూడా మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇంకొకటి, వాళ్ళిద్దరే మాట్లాడుకుంటే అవుతుంది అన్నప్పుడు వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి, ఇంకా ఎవరిని మూడో వ్యక్తి ఇన్వాల్వ్ కాకూడదు. చాలా మంది మూడో వ్యక్తి వల్ల కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. భార్య భర్తలోకి మూడో వ్యక్తి వస్తే విడిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అలా కాకోకుండా అంటే పెద్దలు చెప్తే వింటారు అన్నప్పుడు పెద్దలతో చెప్పించాలా, లేదు మేమిద్దరమే మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. మీరు చెప్తున్నంత వరకు బాగుంది. అంటే ఇద్దరి సైడ్ నుంచి ఎందుకు గొడవ అనుకున్నప్పుడు మాత్రమే పెద్దవాళ్ళు మాట్లాడడానికైనా ఇష్టపడతారు, వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికైనా ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వన్ సైడ్ నుంచే అరే ఎందుకు ఈ గొడవలు, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది, లేదు అంటే నేనే తగ్గుతా అనుకుంటే సరిపోదు, రెండో సైడ్ నుంచి కూడా ఉండాలి. అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు మరి? మీరు అడిగింది బాగుంది. ఒక అబ్బాయి ఉంటారండి, మన కోసం బాగా కష్టపడుతుంటారు,
భర్త పొద్దున వెళ్ళి నైట్ వరకు కష్టపడతాడు, వస్తాడు, ఇంటికి వస్తాడు, ఏదో చిన్న మాట నిన్ను అన్నాడు, తగ్గితే ఏమైపోతుంది? ఒక మాటే కదా. టార్చర్ పెట్టే వాళ్ళ గురించి కాదు నేను అంటుండేది. ఏదో అనరు సామాన్యంగా భార్యలు అనరు, అన్నారు అనుకోండి, కానీ కొంత ఆడవాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పట్టుకొని ఇంత రాందాంతం చేసేస్తారు, లాగేసి. అలా చెయ్యొద్దు అంట నేను. అర్థం చేసుకోండి, మీకోసం కష్టపడి మిమ్మల్ని బాగా చూసుకొని మీ సుఖశాంతులు చూసే భర్త దొరికినప్పుడు మీరు కొంచెం అడ్జస్ట్ కావడంలో తప్పు లేదు. కొంచెమే, మరి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని అడ్జస్ట్ కమ్మని నేను చెప్పను. ప్రతిదీ సెల్ఫ్ రెస్పెక్ట్కి తీసుకోవద్దు. ఓకే, ఒక మెట్టు తగ్గితే మీ రిలేషనే బాగుంటుంది. ఇప్పుడు ఈ గొడవ అక్కడికి అయిపోతే ఆ తర్వాత మంచిగా ఉండొచ్చు, ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. చెప్పాలంటే ఏదైనా గొడవ జరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాటిపోతే మళ్ళీ మంచిగా అవుతుంది. కానీ ఆ గొడవను అలానే కంటిన్యూ, కొంతమంది అబ్బాయిలు అయితే వదిలిపెట్టారు. నేను అబ్బాయిలను కూడా చూసినాను, పొద్దున గొడవ టాపిక్ తీస్తే అది రాత్రైనా టాపిక్ తీస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అమ్మాయిలే కాదు, అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇప్పుడు అబ్బాయిలే ఎక్కువ ఉన్నారు ఇట్లా. నిజం చెప్పాలంటే నువ్వు చెప్పావు, ఆ అమ్మాయి ఏదో ఒకటి నీకు ఆన్సర్ చేసింది, వదిలేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఆ టాపిక్ని ఇంకా తీయద్దు. ఆ టాపిక్ వల్ల మీకు గొడవలు వస్తున్నాయంటే దాన్ని తీయద్దు. ఫర్గివ్ అయినా చేయాలి, లేదా లిమిట్ అయినా వదిలేసుకోవాలి. అంటే ఏమొస్తుంది దీన్ని కంటిన్యూ చేస్తే అనే భావన ఉండట్లేదు. మన మనశ్శాంతి పాడవుతుంది, ఎదుటి వాళ్ళది పాడవుతుంది. అనవసరంగా తిండి మానేసి గొడవలు పెట్టుకొని బుర్ర ఖరాబ్ చేసుకొని హెల్త్ వరకు తీసుకుంటాం దాన్ని. ఇంకా షూర్గా అంతకుమించి ఏమి ఉండదు. ఒకటే అండి, ఇప్పుడు ఈ గొడవ జరిగిపోయింది, దీన్ని లాగడం ఎంత అవసరం, దీన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంత అవసరం, ఇది ఎంతవరకు మాకే అవసరం అని ఆలోచన చేస్తే గొడవలు తగ్గుతాయి. ఎక్కువ గొడవలు జరిగే వాళ్ళకి దాన్ని లాగి 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 ఇంకా ఎక్కువ ఇరిటేషన్ అయిపోయి విసుగైపోయి నువ్వు నాకు వద్దు అనే స్టేజ్కి తెచ్చుకుంటున్నారు. దేన్ని లాగొద్దు. అట్లాంటి ఆలోచన వచ్చింది అంటే ఇంకా కలిసి ఉండలేరు. నిజంగా ఒక ఇంట్లో ఉన్నప్పటికీ వేరువేరు మనస్తత్వాలు అయిపోతాయి, వేరువేరు విధానాలు అయిపోతాయి. అదంతా ఇంకా బాగోదు చూడ్డానికైనా ఉండడానికి. ఇప్పుడు చాలా మంది వద్దు అనుకున్న వాళ్ళు కలిసి ఉండి బాగుండే వాళ్ళని కూడా ఉన్నారు. ఎందుకు? తర్వాత అడ్జస్ట్మెంట్. ఈ అబ్బాయి మారడము, ఆ అమ్మాయి మారడము. ఒకటి, ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ అమ్మాయికి నేను ఏం చేస్తే నచ్చుతుంది, ఏం చేయకపోతే నచ్చదు, ఆ అమ్మాయి కూడా తనకి ఎలా ఉంటే నచ్చుతుంది తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఊరికే గొడవలు పడిపోయి మెయిన్గా ఏ ఇష్యూని ముందుకి లాగొద్దు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ విషయం నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే, తనకి ఎలా ఉంటే నచ్చుతుంది అని ఎదుటి వారి గురించి వాళ్ళిద్దరూ ఒకరినొకరు అనుకునే ముందు మీకు ఇలా ఉంటే నచ్చుతుంది కాబట్టి అరే నేను ఇలా ఉంటే పోయింది ఏముంది అనుకోవట్లే. నేను ఎందుకు మారాలి, నేను అలాగే ఉంటా. ఇది ఒకటి ఎక్కువ వింటున్నాం. అంటే దీనివల్ల గొడవలు ముందుకెళ్తున్నాయి ఇంకా. అవును, అంటే ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ కూడా కొంతమందికి నువ్వు ఎందుకు మారాలి, ఫ్రెండ్స్ కూడా నువ్వే ఎందుకు మారాలి, నువ్వు ఎందుకు తన కోసం నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకుంటావా? తన కోసం అని ఎందుకు, కుటుంబం కోసం కదండి, నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు మార్చుకుంటున్నావు. పిల్లలు అయిండే వాళ్ళు ఉంటారు, నువ్వు తన కోసం మారితే తప్పేం లేదు. నీ పిల్లలు బాగుంటారు సంతోషంగా. అవునా కదా? ఒక అబ్బాయి కూడా మారితే నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ భార్య కోసమే అని కాదు, మొత్తం కుటుంబం వ్యవస్థ అంతా ఆధారపడి ఉంటుంది. వీరిద్దరే కాదు బాధపడే. కానీ ఏం ఆలోచిస్తారంటే మేమిద్దరమే అని ఆలోచిస్తారు, నీది నాది అని ఆలోచిస్తారు. కానీ కుటుంబం వ్యవస్థ అంతా అని ఆలోచన చెయ్యరు. ముందుగా ఒకటే చెప్తా నేను, ఈ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఒకరికొకరు తెలుసుకొని డబ్బు పెట్టిపోతలు కట్నాలు కానుకలు కాదు, గుణగణాలు తెలుసుకొని చేసుకోండి. లవ్ మ్యారేజ్ వాళ్ళైతే అర్లీగా త్వరగా పెళ్లి చేసుకొని ట్రై చేయండి. ఏళ్ళు గడిపేసి తిరిగేసి కాదు. ఓకే, త్వరగా. అంటే పూర్వం వాళ్ళ ఎందుకు అంత కలుస్తున్నారు అంటే వాళ్ళు పెళ్లిలోనే చూసుకునేవాళ్ళు ఒకరినొకరిని, పెళ్లి చేసుకొని ప్రేమించుకునేటోళ్ళు. అందుకు వాళ్ళు అలా నిలబడినారు అంత స్ట్రాంగ్ గా. పిల్లలు కూడా చాలా మంది అప్పుడు, ఇప్పుడు ఒకరు ఇద్దరే. ఆ ఒకరిని తీసుకొని లట్టెక్కని వెళ్ళిపోతారు, డివోర్స్ ఇచ్చేస్తారు. 10 మంది పిల్లలు, అప్పుడు 10 మందిని తీసుకుని వెళ్ళలేరు కదా. అవునా కదా? అది అప్పుడు వ్యవస్థ ఎందుకు అంత బాగా నడిచింది అంటే ఓన్లీ కుటుంబం కోసమే త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు జీవితాలని. ఇప్పుడు అంతా సెల్ఫ్ స్వార్థం, స్వార్థపూరితమైన జీవితాలు అయిపోయినాయి కాబట్టి సెల్ఫ్ ఆలోచిస్తున్నారు. ఇంకా ఇదంతా మనం పక్కన పెడితే వాళ్ళు కలిసి ఉండడానికి ఏం చేయాలి? ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు భర్తలు మారాలని అనుకుంటుంటారు, అబ్బాయిలు భార్యలు మారాలని అనుకుంటుంటారు.
నిత్యము చేసుకోవాల్సిన శ్లోకం అర్ధనారీశ్వరుని శ్లోకం. ఓకే. ఎందుకంటే శివుడు తన సతికి సగభాగాన్ని ఇచ్చేశాడు. వాళ్ళిద్దరు ఒకటి. శివుడు శక్తి వేరు వేరు కాదు. ఇప్పుడు కూడా ఒకటే చెప్తాను, భార్య భర్త అంటే ఇద్దరు ఒకటే, వేరు వేరు కాదు. శరీరాలు మాత్రమే వేరు, వాళ్ళ మనసులు ఎప్పుడు ఒకటి. ఆ స్టేజ్కి మన బంధం వెళ్ళాలి. ఈ సెకండ్ భార్య ఏం ఫీల్ అవుతుందో భర్త చెప్పకనే అర్థం చేసుకోవాలి. ఆ స్టేజ్కి వెళ్ళాలి. అది దాంపత్యం అంటే. ఏదో ఆర్టిఫిషియల్ కాదండి. కరెక్ట్. ఇలా దాంపత్యం గురించి చెప్పుకుంటూ పోతే చాలా చెప్పచ్చు. తర్వాత ఒక మంత్రం ఉంది, నిత్యము ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. ఓకే. నిత్యం ఇంట్లో గొడవే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఓం శివ స్వాధీన వల్లభాయై నమః, శివ స్వాధీన వల్లభాయై నమః. శివుడి యొక్క స్వాధీనంలో ఉంటుంది అమ్మవారు. అంటే స్వాధీనం అంటే హద్దులో చేతులో అని కాదు, వాళ్ళిద్దరూ ఒకటే అని. అంటే ఇది అబ్బాయి సైడ్ నుంచి అయినా అమ్మాయి సైడ్ నుంచి ఎవరైనా చేయొచ్చు. ఓకే, ఎవరైనా చేయొచ్చు. ఎన్నిసార్లు చేయొచ్చు రోజు? ఇన్నిసార్లు అనేది ఏం లేదు. వాళ్ళకి చాలా గొడవలు జరుగుతుంటాయి కదా ఇంట్లో, ఇంకా పొద్దున లేస్తే గొడవలు అనేటోళ్ళు నిత్యము పఠించుకోవచ్చు. అర్ధనారీశ్వర స్తోత్రం మాత్రం నిత్య పూజలో ఒకసారి చేసుకోవచ్చు. ఓకే, ఇద్దరు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకెళ్తారు. ముందుకెళ్ళాలని మనం కూడా కోరుకోవాలి. ఈ డివోర్స్ ఇవన్నీ తగ్గిపోవాలి అని చెప్పేసి. అవును. రాను రాను ఇంక ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ అయితే ఇంకా పెళ్ళొద్దు, ఈ ధోరణి ఆల్రెడీ ఏర్పడింది. అవును. ఇంకా మొత్తానికి పెళ్ళిళ్ళు అనేది చూడమేమో, ఓహో పెళ్ళి అవుతుందా అనేటట్టుగా మారిపోద్దేమో అలానే అనిపిస్తుంది సమాజం. అవును, సమాజం అటే పోతాను. ఎందుకు ఆల్రెడీ లివ్ ఇన్ అని చెప్పి చూస్తున్నాం కదా, పెళ్ళెందుకు? ఫారెన్ కల్చర్ వచ్చే మన సాంప్రదాయం అంతా చెడిపోయింది. ఫారినర్స్ మాత్రం ఇప్పుడు మన సాంప్రదాయం బాగా పాటిస్తున్నారు. వాళ్ళు బాగా తెలివిపరులు అయిపోయినారు, మనం తెలివి లేని వాళ్ళు అయిపోయినాం. అంటే మనం ఏది చూడగానే అన్ని తెచ్చేసుకుంటున్నాం కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ బ్రిటిషర్స్ సండే నాన్ వెజ్ తినమని మనకి ఎందుకు పెట్టారు అంటే, వాళ్ళు పెట్టిందే ఇది. సండే హాలిడే టైంలో తింటారని. మనమంతా మందబుద్ధులు అయిపోవాలని వాళ్ళు సండే టైంలో నాన్ వెజ్ తినమని చెప్పారు. మనం ఇప్పటికీ వాళ్ళదే పాటిస్తున్నాం. సండే తినకూడదు అని ఎంతమంది చెప్పినా కూడా మనం వినం. అంటే మనం చాలా తెలివైన వాళ్ళండి చెప్పాలంటే. వాళ్ళు మనల్ని మందబుద్ధులుగా మార్చడానికి ఇది తీసుకొచ్చారనమాట. మనం ఇంకా దాన్నే ఫాలో అవుతున్నాం. అంటే ఒక 2-3 అలవాటు చేసిపోయారు గట్టిగా ఇలాంటివి. సండే నాన్ వెజ్ తినడాలు ఒకటి, అండ్ న్యూ ఇయర్ ని January 1st చేసుకోవడం ఒకటి, మన లెక్క ప్రకారం ఉగాది మన కొత్త సంవత్సరము, బర్త్డేలు జరుపుకోవడం ఒకటి, ఇవన్నీ మంచి గట్టిగా అతికించి పోయినరు వాళ్ళు. దాన్ని అసలు ఆ పీడ ఎలా వదిలించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా అట్లా అయిపోయింది. అంటే అలవాటు చేసుకున్నా పర్లేదు కానీ అది ఎంతవరకు ఉపయోగమో అంతవరకు చేసుకుంటే బెటర్ ఏమో కానీ వాని వల్ల విధ్వంసాలు కూడా. ఇప్పుడు చూడు ఫారెన్ కల్చరే కదా ఈ లివింగ్ రిలేషన్షిప్ అంతా. అవును, వాళ్ళైతే సాంప్రదాయంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాము? ఈ దరిద్రాలంతా వచ్చే మొత్తం ఈ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ అంతా చెడిపోయింది పూర్తిగా. అదే చెప్తున్నా, ఈ పెళ్లికి ముందు సంవత్సరాలు తిరిగేసి పెళ్లి చేసుకోలేని వాళ్ళు కొంతమంది అలానే విడిపోతున్నారు. పెళ్లి అయిన తర్వాత కలిసి ఉండాలంటే బాధ. అది అంటే విడిగా ఉన్నప్పుడు ఎంతకాలమైనా ఉండొచ్చు, నీది నువ్వు నాది నేను అన్నట్టు ఉంటది. పెళ్ళయింది అంటే అది ఒక కుటుంబంలో ఉండాలి అంటే బాధ్యతలు పెరుగుతాయి, అన్ని సమస్యలు. ముందుగా పెళ్లికి ముందు బాగున్నాము అని అంటే అబ్బాయి ఎక్కడో ఉంటాడు, అమ్మాయి ఎక్కడో ఉంటుంది. నో ప్రాబ్లం. ఏదో నువ్వు 2 గంటల సేపు మాట్లాడతావు. ఆ 2 గంటలో నీకు బాగా నచ్చేస్తారు ఇద్దరికి, ఒక్కొక్కరు నచ్చేస్తారు. గ్యాప్ తర్వాత కొంచెం సేపు కేటాయించే సమయం కాబట్టి పెళ్ళి అయిన తర్వాత 24 గంటలు ఉంటాం. అప్పుడు దయ్యాలు భూతల్లా కనిపిస్తాం. చెప్పాలంటే ఒకరికొకరు అలానే కనిపిస్తాం అనమాట. అలా కాకున్నట్టు మనం అరేంజ్ మ్యారేజెస్ కానీ ఎక్కువ టైం స్పెండ్ పెళ్ళికి ముందు చేయకోకున్నట్టు పెళ్ళైన తర్వాత చేసి ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు పోతే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. అంతే. మెయిన్ అర్థం చేసుకోవడం కూడా ఉండాలి. అర్థం చేసుకోవాలి. మేమే ఎందుకు అర్థం చేసుకోవాలని అనుకోకూడదు. అవును. అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు, ఇప్పటికీ అమ్మమ్మలు తాతమ్మలు ఉంటే మొగుడు దగ్గర పెళ్ళం తగ్గితే ఉంది, పెళ్ళం దగ్గర మొగుడు తగ్గితే ఉంది, ఆడమొగ అనే భేదమే ఉంది, ఇద్దరం ఒకటే అన్నట్టుగా ఉంటేనే కదా. అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, దేవతల దగ్గర నుంచి పెళ్ళాం కాళ్ళు అన్నట్టుగా చెప్తారు. కానీ కొన్నిసార్లు ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లే మన జనరేషన్కి వచ్చేసరికి.
శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. వర్కౌట్ అవుతుందండి, అవ్వదు అనుకోవద్దు. అహం తగ్గించి ఒకవేళ నీ వైపు తప్పుంది, అబ్బాయి వైపు తప్పుంది, నువ్వు నీ భార్యని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎవరు చుడుకోకున్నట్టు పోయి కాలు పట్టేసుకో, ఏముంది లోపల, అవును తప్పేం లేదు. నీ భార్య కాళ్ళు నువ్వు పట్టుకుంటున్నావు, ఆమె నీ ఇంటి గృహలక్ష్మి, నువ్వు దేవతగా భావించేటప్పుడు కాలు పట్టుకోవడానికి ఏం నామోషి, అంతే కదా. అవును అవును అంతే. అమ్మాయి కూడా అంతే, ఏదైనా మిస్టేక్ జరిగింది ఒక సారీ చెప్పు. వాళ్ళు అసలు నాకు చెప్పాలంటే ఇప్పట్లో అబ్బాయిలు సారీ కూడా ఎక్స్పెక్ట్ చెయ్యరు. వాళ్ళు ఏదో సారీ చెప్పాలని అవి కూడా ఏం అనుకోరు. వాళ్ళు మాట్లాడితే చాలా గొడవ అయిన తర్వాత అనుకుంటారు. మనం అది కూడా చెయ్యం, అసలు సారీ చెప్పం మనం. అంతే అంటారా? అందరు లేరులేండి అట్లా, ఆల్మోస్ట్ చెప్పరు. చెప్పకపోయినా పర్వాలేదు, కాంప్రమైజింగ్కి వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోతుంది అంతే. మీరు స్టార్టింగ్లోనే అన్నట్టు ఫస్ట్ వీటన్నిటికీ మనసే మార్గం. మన ఆలోచన పాజిటివ్గా తీసుకెళ్తే ఫస్ట్ గొడవలు అక్కడితో ఆగిపోతాయి. దాన్ని ఇంకా లాగాలని చూస్తే అది ఆ ధోరణి అలానే వెళ్ళిపోతుంది. కాబట్టి అన్నిటికీ ముఖ్యం ఫస్ట్ మన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పరిహారం చేయాలన్నా వాళ్ళలో వాళ్ళకు మేము విడిపోవద్దు, బాగుండాలనే ఆలోచన రావాలి, వస్తేనే అదైనా చేయగలుగుతారు. అంటే ఒకరు విడిపోవాలనుకుంటారు, ఒకరు కలిసి ఉండాలనుకుంటారు. వాళ్ళు ఇది చేస్తే ఆ పక్క వ్యక్తి మారుతారు కలిసి ఉండడానికి. అంటే చాలా మంది మేము ఎందుకు తగ్గాలి అని ఆలోచించినప్పుడు, ఈ రోజు మీరు తగ్గితే కొన్ని ఏండ్ల దాటిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఆ రోజు నేను తగ్గడం వల్ల ఈ రోజు నా జీవితం ఇలా ఉంది, నా పిల్లల జీవితం ఇలా ఉంది. ఈ రోజుటికి మాత్రమే అండి ఏ గొడవ అయినా, ఈ సమయానికే ఏ గొడవ అయినా, ఏ మనస్పర్ధమైనా కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి ముందుకు పోయినామంటే జీవితం చాలా బాగుంటుంది. మన పిల్లల జీవితం కూడా బాగుంటుంది. ఒక 60 ఏళ్ళకి షష్టి పూర్తి చేసుకున్నప్పుడు అబ్బా మేము ఎప్పుడో విడిపోవాల్సిండే, ఈరోజు షష్టి పూర్తి చేసుకుంటున్నాం అనే ఆలోచన ఎలా ఉంటది చెప్పు. అవును, నిజంగా బాగుంటది, ఊహే బాగుంటది. అప్పుడే కలిసి ఉండలేం విడాకులు అనుకుంటే మేము షష్టి పూర్తి చేసుకుంటున్నాం. అలాంటి వాళ్ళకి ఇంకా మనము దండం పెట్టచ్చు అన్నట్టు, ఆ ఫీలింగే వేరు. అవును, ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. ఈ రోజు ఒక్క రోజు నువ్వు తగ్గిపోయినంత మాత్రాన నష్టం ఏమీ లేదు. దీని ఫలితము, దీని యొక్క సుఖము, సంతోషం మనం ఫ్యూచర్లో చూస్తాం. అవును, అందరూ బాగుంటారు, పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఇప్పటికి మనకు ఏమనిపిస్తుంది అంటే, కొత్తగా పెళ్ళైనప్పుడు ఏదో మనం వీళ్ళ ఇంట్లో తక్కువగా ఉన్నాము అని, కొంచెం ఏళ్ళు గడిచే కొద్దీ ఆ ఇంటికి మహారాణి మనమే అవుతాం. అంతే కదా చెప్పాలంటే. అవును, కొన్ని ఏళ్ళు గడిచే అంతే అంతే. వెళ్ళగానే మహారాణి స్థాయి రాదు, మనం దాన్ని కల్పించుకోవాలి. మన బిహేవియర్ అలా దానిపైన ఆధారపడి ఉంటుంది. మనం అన్నిటిని కలుపుకొని అన్ని బాధ్యతలు భుజాన వేసుకొని, ఇంటి బాధ్యతలు ప్రతి ఒక్క బాధ్యత భుజాన వేసుకొని పోతే మనం ఖచ్చితంగా ఆ ఇంటికి మహారాణి. ఎవరో మనకు వచ్చి ఆ ప్లేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతే కదా. నిజం నిజం. ఈ ఒక్క క్షణం అడ్జస్ట్ అయ్యి ఫీల్ అయిపోతారు. అంటే ఎవరికి వాళ్ళు అప్పుడు ఎలా ఉంది, తర్వాతకి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కొంచెం చూసుకోగలిగితే నిజంగా మార్పు ఖచ్చితంగా ఉంటుంది. కాలమే అన్నిటికీ సమాధానం అన్నట్టు కొన్నిటికి కాలంతో పాటు అలా జరిగిపోతుంటాయి, మారిపోతుంటాయి. మీరు అన్నట్టుగా పెళ్ళైన కొత్తల్లో అత్త ఇబ్బంది పెడితే కోడలు పడుతుందేమో, కొన్ని రోజులు అయినాక ఆ కోడళ్ళే బాగా చూసుకోవాల్సిన విధానము, ఖచ్చితంగా అత్త కోడల మీదే డిపెండ్ అవ్వడము, ఇలాంటివి ఎన్ని చూడట్లేదు మనం. చాలా జరుగుతాయండి. మనం భగవంతుని నమ్ముకొని ముందుకు పోయి నా సంసారం బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా తారుమారైపోతాయి అన్ని. నిజంగానే కొంచెం ఓపిక పట్టాలి. ఏది ఇలా అంటే అలా అయిపోదు. కాస్త ఓపిక వహిస్తే ఖచ్చితంగా ప్రతి భార్య భర్త బాగుంటారు. నేను ఒక ఇచ్చే సలహా ఏంటంటే, డైరెక్ట్గా డివోర్స్ అనుకోకుండా గొడవలైనప్పుడు కొంచెం టైం తీసుకోండి. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండలేకపోతున్నారు, కొద్ది రోజులు నువ్వు మీ అమ్మగారి ఇంట్లో ఉండి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మాట్లాడుకోవడము, ఇద్దరు కమ్యూనికేషన్ బాగా పెట్టుకోవడం, ఒకరినొకరిని తెలుసుకోవడం. ఇంకా అక్కడికి మనకి పడట్లేదు అంటే ఇంకా అది దైవ నిర్ణయం. అంతే అంతే. కానీ ప్రయత్నం అయితే ఇద్దరు చేయాలి, ఖచ్చితంగా ఉండాలి. మెయిన్ దేని వల్ల గొడవ వస్తుంది, ఎవరి వల్ల గొడవ వస్తుంది అనేది తెలుసుకొని మనం దాన్ని రిమూవ్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది అంత. అంతే. నాకు కూడా చాలా మంది అడుగుతారు, మేమే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, మేమే ఎందుకు తగ్గాలని. ఈ పాయింట్, ఇది ఒక్క రోజు మీరు తగ్గితే మీ జీవితం ఎలా ఉంటుందో ముందుకు తెలుస్తుంది. అంతే. సూపర్ అండి, నిజంగా. అంటే ఎన్నెన్నో విని చూసి మీరు ఈ విషయం మాట్లాడుతున్నారు అనిపిస్తోంది నిజంగా. చెప్తున్నాను అదే ఈ విషయం అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.
దీన్ని తవ్వండి, తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి